హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ మనం డిస్కస్ చేస్తున్నాం. సో పొలిటికల్ జేఏసీ మనకి క్లాస్ అయిపోయింది, నోట్స్ ఇవ్వాలి. నోట్స్ నేను రేపు లేదా ఎల్లుండి నోట్స్ రాసి ఇస్తా. సండే మనకి రివిజన్ ఉంటుంది కాబట్టి సండే నాడు ఆ నోట్స్ రాస్తా. రైట్, పొలిటికల్ జేఏసీ ప్రశ్న ఎలా వస్తుంది అని చెప్పేసి డౌట్ ఏంటి అంటే, సో మనకి మొత్తము 3 టైప్స్ డివైడ్ చేస్తున్నాం దీన్ని. ఒకటి తొలి కార్యక్రమాలు, సెకండ్ సిడబ్ల్యూసి అనౌన్స్మెంట్ అనంతరము ఒక 3 సభలు ఉంటాయి. మూడవది ప్రధాన కార్యక్రమాలు. దీనిలో ఏమొస్తుంది? ఎన్సీఎం వస్తుంది, సమ్మె వస్తుంది, సడక్ బంద్ వస్తుంది, సాగరహారం వస్తుంది, మిలియన్ మార్చ్ వస్తుంది, సంసద్ యాత్ర వస్తుంది. ఇవి 6 మాత్రం మనం కంపల్సరీ డేట్ గుర్తుపెట్టుకోవాలి, ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. 10ల 11, 12, 13 మనకు ఉన్నాయి ముఖ్యంగా. రైట్, ఇది ఒకటే అండి. ఇక్కడ మనకు ప్రశ్న ఎలా వస్తుంది అంటే, ఒక ప్రశ్న చూస్తే మనకి ఈ క్రింది కార్యక్రమాలలో పొలిటికల్ జేఏసీ ప్రోగ్రామ్ ఏంటి అని చెప్పి ప్రశ్న మనకు వచ్చింది. సో ఆన్సర్ ఏంటి అంటే తెలంగాణ సకల జనుల బేరీ. సో ఇది మనకి సిడబ్ల్యూసి అనంతరం 3 ఉంటాయి. శాంతి దీక్ష ఉంటుంది, జనుల బేరీ ఉంటుంది, సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష అని చెప్పేసి ఉంటుంది. స్టార్టింగ్లో ఏముంటుంది? తొలి కార్యక్రమాలు మనం చూస్తే తెలంగాణ బంద్ ఒకటి. అది తెలంగాణ ఉద్యమం మొత్తంలోనే ఫస్ట్ సక్సెస్ఫుల్గా రన్ అయిన బంద్ అండి. అది ఎక్కువ మొత్తంలో హాజరైనలు దాంట్లో. బంద్ అయినాక రీలే ఉంటుంది. ఆ రీలే తెలంగాణ వచ్చేంత వరకు నిజామాబాద్, బోధన్ ముఖ్యంగా 15-90 డేస్ ఎంతో చేస్తారు వాళ్ళు. ఈ జగిత్యాలో చేస్తారు, ఆదిలాబాద్లో, నిర్మల్లో చేస్తారు, ముఖ్యంగా సిద్దిపేటలో చేస్తారు. ఈ ఏరియాస్లో మాత్రము కంటిన్యూ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ మానవహారం ఉంటుంది. మానవహారం అయినాక అక్కడ ఏం చేస్తారు వాళ్ళు అంటే దీక్ష చేస్తారు, మళ్ళీ తెలంగాణ సాధన దీక్ష అని చెప్పేసి. నెక్స్ట్ ఏం చేస్తారు? వంట వార్పు చేస్తారు. వంట వార్పు అయినంత తెలంగాణ దండోరా అని చెప్పేసి చేస్తారు. నెక్స్ట్ బస్సు యాత్ర ఉంటుంది. ఇవి మనకు ఆర్డర్లో ఉన్న కార్యక్రమాలు. ప్రశ్న ఎలా వస్తుంది పొలిటికల్ జేఏసీ అంటే, ఎప్పుడు ఏర్పడింది, ఏ సందర్భంగా ఏర్పడింది? సో మనకి December 24న ఏర్పడింది. మనకి సందర్భం ఏంటి అంటే 23rd 9th ఇచ్చిన అనౌన్స్మెంటు చిదంబరం వెనక్కి తీసుకెళ్తాడు. ఆంధ్ర వాళ్ళు రాజీనామా చేశారు, మనం చేయాలని చెప్పేసి ఒకటే జెండా అని చెప్పేసి పొలిటికల్ జేఏసీగా ఏర్పడింది. అట్లా మనం స్టోరీ బేస్లో గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఈ టీఆర్ఎస్ సభలు అట ఆర్డర్లో వస్తున్నాయట, మనం ఆన్సర్ చేయగలుగుతామా? కొన్ని మనం ఇయర్స్ చెప్పలేదు, అయినప్పటికీ ఆన్సర్ చేయొచ్చు. సో మనకి 2016 Group 2 ప్రశ్న చూస్తే ఏబిసిడి ఇచ్చినాడు. సేమ్ ప్రశ్న ఇదే ఉంది, ఆర్డర్లో పొందుపరచుము టీఆర్ఎస్ సభలని. ఏముంది అంటే సమర శంకారావం ఉంది ఒకటి. సో సమర శంకారావము, ఆత్మగౌరవ సభ ఉంది, సింహ గర్జన ఉంది, నెక్స్ట్ వరంగల్ జైత్రయాత్ర. మనకిది 2016 Group 2 ప్రశ్న అండి. వీటిని ఏం చేయాలి? మనం ఆర్డర్లో పొందుపరచాలి. సో మనకున్న నాలెడ్జ్ ఏంటి అంటే, టీఆర్ఎస్ ఫస్ట్ సభ సింహ గర్జన ఒకటి. సో ఫస్ట్ది అండి ఇది. ఎప్పుడు ఇది మన జరిగింది? 17 May 2001. మనం డేట్ చెప్పినాం దీనికి, ఎందుకంటే ఫస్ట్ది కాబట్టి డేట్ చెప్పినాం మనం. సో సందర్భం ఏంటి అంటే 17 May మనకి తెలంగాణ అమరవీరుల దినము 69 ఉద్యమంలో. కాబట్టి ఆ రోజు ఫస్ట్ మీటింగ్ మనకి కరీంనగర్లో సింహ గర్జన, అమరులు సింహంలా గర్జించారు. ఇది మనకు ఫస్ట్ వస్తుందండి. నెక్స్ట్ 2 వార్షిక సభలు మనకు యాన్యువల్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి, నల్గొండ ఆత్మగౌరవ సభ ఫస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వరంగల్ జైత్రయాత్ర ఉంటుంది. సో మనకి సెకండ్ ఇది, లేదా ఇది కావచ్చు, లేదా బి లేదా డి కావచ్చు. మనకి ఇది ఫస్ట్ సభ, ఇది సెకండ్ సభ. అయితే మనకి కాంట్రవర్సీ ఏంటి అంటే, ఇది నెక్స్ట్ మళ్ళీ వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే, ఈ 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్తోని పొత్తు పెట్టుకుంటారు. ఎందుకు? మన గులాబీ నబీ ఆజాద్, డి శ్రీనివాస్ ఇంటికి వచ్చి తెలంగాణకు హామీ ఇస్తారు. సోనియమ్మ కూడా తెలంగాణకు హామీ ఇస్తుంది. కాబట్టి పొత్తు అయిపోయింది. 2006 వస్తుంది. అప్పుడు రాజీనామా చేస్తారు. స్టేట్లో చేస్తారు, సెంట్రల్లో చేస్తారు మన టీఆర్ఎస్ పార్టీ అనేది. ఎందుకు అంటే మనకి 4 రీజన్స్ ఉంటాయి. ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఇంకా రిపోర్ట్ ఇస్తలేదు. వైఎస్ఆర్ ఎన్కౌంటర్ చేస్తున్నాడు మావోయిస్టులని, చర్చలు పిలుచుకుంటూనే.
ఈ పోలవరం లాంటి కొన్ని ప్రాజెక్ట్స్ తెలంగాణ వాళ్ళకి ఇబ్బంది అవుతాయి, అవి క్యాబినెట్ ఆమోదం లేకుండానే అమలు చేస్తున్నారు, వైఎస్ఆర్ టీఆర్ఎస్ పార్టీని చీల్స్తున్నాడు, ఈ రీజన్స్ వల్ల బయటకు వస్తారు. బయటకు వచ్చినప్పుడు ఈ స్టేట్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏంటి అంటే వరంగల్లో సభ, జస్ట్ వరంగల్లో సభకి పేరు లేదు. అతనికి ఐడియా ఉండాలి వరంగల్ సభ ఎప్పుడు అంటే ఓ స్టేట్ గవర్నమెంట్ రాజీనామా చేసింది. సెంట్రల్ రాజీనామా చేసినప్పుడు ఎందుకు రాజీనామా చేసినామో చెప్పేందుకు సమర శంకారామం అనేది సిద్దిపేటలో సభ ఉంటుంది. సో కరీంనగర్లో గెలుస్తాడు, మళ్ళీ 2 lakhs మెజార్టీ వస్తుంది. అప్పుడు ఆత్మగౌరవ సభ ఉంటుంది మళ్ళీ నల్గొండలో. సో అది మనకి అంటే ఏంటి, ఇప్పుడు CDBA కావచ్చు లేదా CBDA కావచ్చు. సో మనకి ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్, దాంట్లో ఏది ఉంటే అది ఆన్సర్. నేను ఆప్షన్స్ ఇవే ఆర్డర్ లేవు కానీ ఇవి 4 అయితే వచ్చినాయి. మనకి 2 ఉన్నాయి ఆత్మగౌరవ సభలు. ఫస్ట్ వార్షికోత్సవము అండ్ 2006 ఉప ఎన్నికలో కేసీఆర్ గెలిచినాక ఎంపీగా మళ్ళీ ఆత్మగౌరవ సభ అనేది ఉంటుంది. సో నీకు ఒక స్టోరీ బేస్లో ఐడియా ఉండాలి ఏ సభ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. తెలంగాణ గర్జన ఎప్పుడు ఇది అంటే మనకి ఈ నీటి వనరుల కోసము జలసాధన దీక్ష చేసినాక ఆ మీటింగ్ ఎండింగ్లో తెలంగాణ గర్జన అని చెప్పేసి మనకి జింకానా గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకుంటారు. అప్పుడు మనకి ఎవరు వస్తారు, శిబు సోరెన్ వస్తాడు, రామ్ విలాస్ పాస్వాన్ వస్తాడు, మేధా పాట్కర్ వస్తుంది. అట్లా మనము ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మనకి స్టోరీ బేస్లో గుర్తుండాలి ఏ సభ ఎప్పుడు అంటే ఇయర్ కాకుండా ఇయర్ బట్టి పడతాం మనం. ఇయర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవద్దు, అంతగానం అవసరం లేదు. ఒక ఐడియా ఉండాలి, ఓ ఈ మీటింగ్ అనేది ఫస్ట్ వార్షికోత్సవము, ఈ సభ అనేది రాజీనామాకి ముందు, సో రాజీనామా అయినాక చెప్పేందుకు, ఇది సభ గెలిచినాక. ఇంకోటి వరంగల్లో మహాగర్జన ఎప్పుడు మనకి అంటే 2010 నవంబర్లో ఈ రోషయ్యని సీఎంగా దించేసి కిరణ్ కుమార్ రెడ్డిని అపాయింట్మెంట్ చేస్తాడు. చేసినాక కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తాడు తెలంగాణ మీద. తెలంగాణ అనేది వెనుకబడి లేదు, తెలంగాణపై ఉన్నది హైదరాబాద్, తెలంగాణ వాదం లేనే లేదని చెప్పేసి చెప్తే, సో మన కేసీఆర్ కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ వాదము పవర్ చూపెట్టాలని చెప్పేసి వరంగల్లో మహా గర్జన అని చెప్పేసి మీటింగ్ కండక్ట్ చేస్తారు. అంటే మనకి అట్లా ఐడియా ఉండాలి. ఏముండాలి ఐడియా అంటే, సో ఏది ఎప్పుడు వస్తుంది అట్లా మనం ఈజీగా చూడండి. అందుకే మనం ఏదైనా మీటింగ్స్ ఎక్కువ ఉన్నా డివైడ్ చేస్తున్నాం కొన్ని పార్ట్స్. ఒక ఫేమస్ ఇన్సిడెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి, CWC గుర్తుపెట్టుకోవాలి. CWC అయినాక ఇవి 3 అట్లా మనకి ఉండాలి. వాట్ ఈస్ ద CWC అంటే తెలంగాణకి అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలిసారిగా ఆమోదిస్తుంది 10 డిస్ట్రిక్ట్ విత్ హైదరాబాద్తోని 2013 జూలై 30. అది మనకు గుర్తుకు రావాలి, రైట్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, కాంగ్రెస్ ఒక సభ ఉంటుంది, తెలంగాణ సాధన సభ అని చెప్పేసి ఉంటుంది. అది ఎప్పుడు అంటే దీనికి CWCకి ఎగ్జాక్ట్గా 1 month ముందు. సో కాంగ్రెస్ ఈ సదన సభ అనేది పెట్టినాకనే తెలంగాణ వచ్చింది అని ఒకటి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ఎంపీలు ఈ సభని కండక్ట్ చేస్తారు. అట్లనే కొంచెం ఐడియా ఉండాలి. ఇది ఓవరాల్ వ్యూ అండి. ఓవరాల్ వ్యూ ఉంటే మనం ఆన్సర్ చేయవచ్చు కొన్నిటికి చదవకపోయినా కూడా, రైట్. సో మనకి ఇప్పుడు క్లాసులో రాజకీయ పార్టీల పాత్ర ఏంటి, సో రాజకీయ పార్టీల పాత్ర మనం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసినాం, ఇందులో మళ్ళీ కొన్ని రిపీట్ అవుతాయి, రైట్. మనం టీఆర్ఎస్ పాత్ర డిస్కస్ చేసినాం ఫస్ట్ది, సెకండ్ది పొలిటికల్ జేఏసీ చేసినాం. సో పొలిటికల్ జేఏసీ ఎందుకు ఇట్లా చేస్తున్నామంటే మనకి ఎక్కువ భాగం అనేది టీఆర్ఎస్ ఉంటుంది. సెకండ్ పొలిటికల్ జేఏసీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మనకి వివిధ రాజకీయ పార్టీలు. సో మనం ఫస్ట్ దీన్ని ఒక మళ్ళీ 3 parts డివైడ్ చేసుకోవాలి. ఒక ఓవరాల్ వ్యూ ఫస్ట్ నీకు ఉండాలి. ఏ పార్టీ తెలంగాణ సపోర్ట్ చేసింది, ఏ పార్టీ తెలంగాణ కోసం ఫైట్ చేసింది, ఏ పార్టీ తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేసింది. సో నీకు దాదాపు ఈ టీఆర్ఎస్ ఈ అఖిలపక్ష మీటింగ్లలో దాదాపు నీకు అర్థమవుతుంది ఏ పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పేసి. సో ఫస్ట్ మనం చూస్తే ఈ పాత్ర చూస్తే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విభేదించినా కూడా అంతిమంగా తెలంగాణ ఛాంపియన్, తెలంగాణ ఉద్యమంలో సింహభాగం ఇచ్చేది కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ పార్టీ. సో మన టీఆర్ఎస్ పార్టీ కాదు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక పార్టీకి సపోర్ట్ ఎప్పుడు చేయడు. సో మనం ఇక్కడ క్లాస్ ప్రకారం చూస్తే ఇవి మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తే సింహభాగం ఎవరు ఉన్నారంటే టీఆర్ఎస్ అనేది సింహభాగంగా ఉంది. సో ఫస్ట్ మనము టీఆర్ఎస్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ.
తెలంగాణ ఛాంపియన్ అంతిమంగా టీఆర్ఎస్ పార్టీ. సెకండ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ సెకండ్ క్రెడిట్ వస్తుందండి. ఎందుకు అంటే అంతవరకు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సెంట్రల్లో తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకోలేదు. సో మనకి అవుట్ ఆఫ్ 480 ఎంపీస్ సపోర్ట్ చేసిండ్రు, 440 ఎంపీస్ సపోర్ట్ చేసిండ్రు ఒకనొక టైంలో, అప్పుడు తీసుకోలేదు. బీజేపీ 3 స్టేట్స్ ఏర్పాటు చేస్తుంది, తెలంగాణకి హామీ ఇచ్చింది. ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నది సంపూర్ణంగా సపోర్ట్ ఉంది సెంట్రల్లో, అయినా బీజేపీ ఏర్పాటు చేయలేదు చంద్రబాబు కారణంగా అని చెప్పేసి మన ఎల్కే అద్వానీ స్వయంగా చెప్తాడు. ఈ ప్రశ్న వచ్చింది ఎగ్జామ్లో. అయినప్పటికీ కాంగ్రెస్ 2013 జూలై 30న ఒక డేర్ డిసిషన్ ఆ టైంలో చూస్తే, ఒకవైపు పార్టీ పోతుంది ఆంధ్రాలో తెలుసు, అయినప్పటికీ తెలంగాణ కోసం, తెలంగాణ మాట కోసం సోనియా గాంధీ త్యాగం చేసింది తన బర్త్డే అప్పుడు, రైట్. అట్లా మనకి కాంగ్రెస్ అనే తెలంగాణ ఇచ్చింది. ఇది తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి మనం 100% క్రెడిట్ ఇవ్వచ్చు. నువ్వు ఎంత ఫైట్ చేసినా నేను ఇవ్వద్దు అనుకుంటే అది ఇవ్వకపోయేది. అరే బిల్లు ప్రవేశపెడితేనే మనం సపోర్ట్ చేసేది, ఆ బిల్లే పెట్టకుంటే నువ్వు ఏం చేస్తావు అంటే ఎస్ కాంగ్రెస్ ఇచ్చిందనే చెప్పాలి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. బీజేపీ సో మనకి చూస్తే 2013లో చూస్తే ఏమైంది, 14లో చూస్తే ఏముంది అంటే కాంగ్రెస్కి లోక్సభలో మెజార్టీ ఉన్నది, యూపీఏ 2 ప్రభుత్వము ఎస్ మెజార్టీ అనేది ఉన్నది. రెండవ సభ మనకి ఈ రాజ్యసభలో మెజార్టీ లేదని చెప్పాలి. అప్పటికే కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓడిపోతుంది. సో రాష్ట్రంలో ఎన్నికల్లో ఓడిపోతే ఎమ్మెల్యే తక్కువ ఉంటుంది, ఎమ్మెల్యే తక్కువ ఉంటే మన రాజ్యసభలో ఎంపీలు తక్కువ ఉంటారు. ఎందుకు ఎంపీలు ఎన్నుకునేది ఎమ్మెల్యేలు కాబట్టి. మెజార్టీ లేదు. అప్పటి ప్రధాన ప్రతిపక్షము బీజేపీ సపోర్ట్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. మనకి రాజ్యసభలో అరుణ్ జైట్లీ సంపూర్ణ సపోర్ట్ చేస్తాడు. కొద్దిగా వెంకయ్య నాయుడు పాత్ర మనకి కాంట్రవర్సీ. ప్రజెంట్ మనకి ఉపరాష్ట్రపతి, కొంచెం ఆంధ్ర వ్యక్తి కాబట్టి అటు ఇటు చేస్తాడు. ఇప్పుడు వెంటనే మన కిషన్ రెడ్డి ఈ లోక్సభ బిల్లు ఆమోదించింది, రాజ్యసభకు పోయినప్పుడు అటు ఇటు చేయంగా వెంటనే మళ్ళా ఢిల్లీలో దీక్ష చేస్తాడు మన కిషన్ రెడ్డి. సో అట్లా మనకి చూస్తే బీజేపీ అనేది ఎక్సలెంట్ పాత్ర పోషించింది, సందేహం లేదు మనకి. నెక్స్ట్ తర్వాత చూస్తే సిపిఐ కానీ లేదా సిపిఐ ఎంఎల్ కానీ, ఇవి రెండు పార్టీలు మావోయిస్ట్ పార్టీలు మనకి. సో 1950s, 60s, 70s, 80s, 90s టైంలో వస్తే వీళ్ళు సమైక్యాంధ్రకి సపోర్ట్ చేస్తారు. తెలుగు జాతి మనదని చెప్పేసి, విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పేసి వాళ్ళ స్లోగన్ ఉంటుంది. తర్వాత ఈ కేసీఆర్ దీక్ష అప్పుడు తెలంగాణ మనోభావాలు అర్థం చేసుకొని, తెలంగాణ వాళ్ళ కష్ట నష్టాలు అర్థం చేసుకొని, కరిగిపోయి మనసు అనేది తెలంగాణకి సంపూర్ణ సపోర్ట్ చేస్తారు. ఈ సిపిఐ ఎంఎల్ ముఖ్యంగా చూస్తే గిట్ట ఈ కేసీఆర్ దీక్ష టైంలో ఖమ్మంకి తరలించినప్పుడు తెలంగాణ వాదులని జన సమీకరణ చేసింది సిపిఐ ఎంఎల్ పార్టీ. సమ్మె చేస్తున్నప్పుడు ఖమ్మంలో ఎఫెక్ట్ లేకుంటే సమ్మె స్టార్ట్ అయినాక 10 రోజులకి అంటే సెప్టెంబర్ 23 నాడు ఇది ఖమ్మంలో పోరు గర్జన అని చెప్పేసి సభ కండక్ట్ చేస్తుంది. సో పోరు గర్జన ఏంటి అంటే సమ్మెలో మనకి అది మనకు గుర్తుకు రావాలి. ఒక ప్రశ్న వచ్చింది మనకి, పల్లె పల్లె పట్టాల మీదకి ఏ సమయంలో దాన్ని చేపట్టినారు అంటే సో నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో, రైట్. ఇది ఎప్పుడు అంటే సమ్మె టైంలో. ఎందుకు అంటే నీ ఖమ్మంలో ఎక్కువ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఇది కండక్ట్ చేస్తుంది. పోరు గర్జన సమ్మె టైంలో మనకు వస్తుంది. మళ్ళీ ఇది సిపిఐ ఎంఎల్ పాత్ర అన్నప్పుడు మళ్ళీ వస్తుంది. ఇంకోసారి సిపిఐ చూస్తే మనకి నారాయణ ఒక ఆంధ్ర వ్యక్తి అయినప్పటికీ మనకి ప్రజా పోరు యాత్ర అని చెప్పేసి ఈ జోడేఘాట్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తాడు సిపిఐ పార్టీ. సిపిఐ యొక్క ఎంపీ గురుమూర్తి అని చెప్పేసి లోక్సభలో తెలంగాణకి సంపూర్ణ సపోర్ట్ అనేది ఇస్తాడు. సో మనకి నెక్స్ట్ లోక్సత్తా కూడా అది అంతో ఇంతో లాస్ట్ మూమెంట్లో తెలంగాణ వైపే మొగ్గిందండి. ఎస్ మనం ఒప్పుకోవాలి, జేపీకి అంతకుముందు కొంతమంది కొడతారు వాస్తవంగా. సో అది బాధాకరం. ఒక మేధావి వాస్తవంగా ఆయన వ్యాఖ్యలు, ఆయన యొక్క యూట్యూబ్ క్లాసెస్ అంటే ఆయన క్లాసెస్ అంటే ఇట్లా బోర్డు మీద చెప్పడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు తన యొక్క వ్యూని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆ వ్యూ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి
బయాస్ అనేది లేకుండా దాదాపు ఉంటుంది. కొన్నిసార్లు మొగ్గొచ్చు, ఎవరైనా అది కామన్ అది. సో మనకు కొంతవరకు అవి క్లాసులలో రాసుకోవచ్చునండి. ఎప్పుడన్నా ఇప్పుడు మహారాష్ట్ర మనకి ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమంటాడు అంటే, ఈ పార్టీ ఫిరాయింపు ఉండద్దు అంటే ముఖ్యమంత్రిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. యెస్, అది బెస్ట్ సజెషన్ అది. మనకి అంతిమంగా సపోర్ట్ చేస్తది. లాస్ట్‌కే సపోర్ట్ చేస్తది. మనకి ఇంకా ఏముంటాయి ముఖ్యంగా చూస్తే దాదాపు ఇంతే. ఇవే మనకి సపోర్ట్ చేసినయి. సో నెక్స్ట్ మనకి వ్యతిరేకించినయి ఏంటి? తెలంగాణ కోసం పుట్టినయి ఏవని చెప్పు అంటే ఎవరైనా చెప్తారు. ఎందుకంటే తెలంగాణ పేరు ఉంటే తెలంగాణ కోసం పుట్టినట్టు. తెలంగాణ పార్టీ, జై తెలంగాణ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ఫోరం, తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం, తెలంగాణ నగర సమితి, నవ తెలంగాణ, తల్లి తెలంగాణ, ఇవన్నీ తెలంగాణ కోసం పుట్టినాయి. ఇది ఈజీగా మనం గెస్ చేయవచ్చు తెలంగాణ నేమ్ ఉంటే. నెక్స్ట్ ఎవి మనకి వ్యతిరేకించినవి అంటే, సో ఎవి వ్యతిరేకిస్తే మనకి ఫస్ట్ చూస్తే సిపిఎం, అది స్టార్టింగ్ నుంచి ఒకటే పాట. సో విశాలాంధ్రలో ప్రజారాజ్యము అని చెప్పేసి, అంటే ఇది సమైక్యాంధ్ర సపోర్టు. ఈ సీతారాం ఏచూరి ఎంపీ ఉంటాడు మనకి, బిల్లుని తిరస్కరిస్తాడు రాజ్యసభలో. డివిజన్ ఓటింగ్కి పట్టుబడతాడు, బట్ వాయిస్ ఓట్తోని నెగ్గుతుంది. మనకి డివిజన్ ఓట్ అంటే ఏంది, వాయిస్ ఓట్ అంటే మనం డిస్కస్ చేస్తాం ఆ క్లాస్ వచ్చినప్పుడు. సో సీతారాం ఏచూరి వ్యతిరేకిస్తాడు, సిపిఎం మొత్తం వ్యతిరేకిస్తుంది. మనకి ఈ బిల్లు టైంలో లోక్సభలో లేదా అసెంబ్లీలో కానీ ఎవరు ప్రసంగించారు అనే ప్రశ్న మనకి వస్తుంది. ఆ తెలుగు అకాడమీలో మనకి లాస్ట్ పేపర్లలో ఉంటుంది. సో లోక్సభలో బిల్లు అని చెప్పేసి హెడ్డింగ్ ఉంటుంది. లోక్సభలో ఎవరెవరు మాట్లాడిన్లు, అసెంబ్లీలో ఎవరెవరు మాట్లాడిన్లు, ఏం మాట్లాడిన్లు, ఆ ప్రశ్న మనకి వస్తుందండి కంపల్సరీ. ఒక వ్యాఖ్య ఇస్తాడు, ఈ వ్యాఖ్య ఎవరు చెప్పారని చెప్పేసి. మన బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనకి ఎల్కే అద్వానీ ఈ కేసీఆర్ దీక్ష టైంలో తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో కేసీఆర్ ఉండడం అంతే ముఖ్యం అని చెప్పేసి ఎల్కే అద్వానీ చెప్తాడు December 7th. అది మన ప్రశ్న వచ్చింది మనకి, అది ఆ బుక్లో ఉన్నది ఆల్రెడీ. కానీ రైట్, సిపిఎం వ్యతిరేకము, పిఆర్పి. సో ప్రజారాజ్యం పార్టీ అనేది స్టార్టింగ్లో సపోర్టే, సామాజిక తెలంగాణ అంటది, ఇంకేదో అంటది. సో అంతిమంగా సమైక్యాంధ్ర సపోర్ట్ చేస్తాడు చిరంజీవి. సో అది లాస్ట్కి కాంగ్రెస్లో విలీనం చేస్తాడు. సో ఇది వ్యతిరేకించింది, ఇది వ్యతిరేకించింది. నెక్స్ట్ వైఎస్ఆర్సిపి. మనం ఏమని చెప్తామంటే దీన్ని ఆర్టికల్ 3 ప్రకారము తెలంగాణ ఏర్పాటు చేయడం శక్తి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉన్నది, నా దగ్గర ఏమీ లేదని చెప్పేసి స్టార్టింగ్లో చెప్తాడు. సో లాస్ట్కి అయితే బిల్లు పెట్టే టైంలో సమైక్యాంధ్రకి జై కొడతాడు. సో సమైక్యాంధ్రకే జై కొట్టిండు లాస్ట్కి. ఈ సమైక్యాంధ్ర కోసము దీక్ష కూడా చేస్తుంది మనోడు. ఈ లోటస్ ప్యాండ్ ఉంటుంది తన నివాసంలో, జూబ్లీ హిల్స్ అనుకుంటా మేబీ, అక్కడ దీక్ష చేస్తాడు సమైక్యాంధ్ర కోసము. ఇంకా ఎక్స్పోజ్ అయింది మొత్తం మీద, ఈ ఎంత ముసుగులో ఎందుకు అని చెప్పేసి. సో ఎక్స్పోజ్ అయిపోయిండు, అది ఫేవర్ ఫర్ ది సమైక్యాంధ్ర అని చెప్పేసి. ఎందుకు అంటే అటువైపు అన్న పార్టీ క్యాడర్ అని ఉంటుందని చెప్పేసి అక్కడ క్రెడిట్ కోసము ఆంధ్రాలో చేశాడు. నెక్స్ట్ టీడీపీ. దీన్ని నేను అటు ఇది చూడండి, ఈ లైన్ ఉంది కదా, లైన్ ఉన్నది ఇది, ఎస్ ఉన్నది. దీన్ని టీడీపీ అంటున్నాం మనం. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలోనే ఉన్నది. పాపం ఎటు దూకలేక చంద్రబాబు నరకం అనుభవించిండు, నిద్ర లేని రాత్రి అనుభవించిండు. ఎందుకు అంటే సో వీళ్ళు క్లియర్గా ఉన్నారనండి, ఆంధ్ర వైపే, ఇటు ఎట్లా క్యాడర్ లేదు నాకు అని క్లియర్గా ఉన్నాడు. కాంగ్రెస్ ఆంధ్రాని వదిలేసుకున్నది, క్లియర్గా ఉంది. సో బీజేపీ ఆంధ్రాలో ఏమీ లేదు, క్లియర్గా ఉంది. సో ఇది మనకి ఇది అనేది కొంచెం అటు ఇటుగా కాకుండా ఎటువైపు కాదు లాస్ట్కి అయితే. ఇన్ఫ్యాక్ట్ మన చంద్రబాబు నాయుడు ఈ బిల్లు పెట్టే టైంలో ఫిబ్రవరి మాసంలో వైఎస్ఆర్సిపి దీక్ష చేస్తుంది ఫస్ట్. ఇది అయిపోయాక మన బాబు దీక్ష ఉంటుంది. ఈయన వేసింది హైదరాబాద్లో అనుకోండి, ఈయన హైదరాబాద్లో వేయలేదు, ఆంధ్రాలో వేయలేదు, ఎక్కడ ఉన్న ఢిల్లీకి పోయి దీక్ష చేస్తాడు. ఎందుకు అంటే సో ఆంధ్రాలో కూర్చుండి దీక్ష చేస్తే తెలంగాణ వాళ్ళు వెనక్కిపోతారు, తెలంగాణలో దీక్ష చేస్తే ఆంధ్ర వాళ్ళు వెనక్కిపోతారు. కాబట్టి రెండు కాకుండా ఢిల్లీలో పోయి దీక్ష చేస్తాడు, సమన్యాయం అని చెప్పేసి కొత్త పల్లవి ఎత్తుకుంటాడు. సో అక్కడ ఢిల్లీలో మనకి ఈ హిందూ పేపర్ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు వెళ్ళి సమన్యాయం అంటే ఏంటిది బాబు చెప్పు అంటే,
మొత్తం మీద ఏదో 2 కొడుకుల స్టోరీ చెప్తాడు. ఆ కొడుకు ఈ కొడుకు ఎవరు ముఖ్యమంటే నువ్వు ఏమని చెప్తావని చెప్పేసి ఏదో అంటాడు మొత్తం మీద. రైట్. అది ఎవరికి అర్థం కాదు అది. సో తెలంగాణ ఉద్యమం వల్ల ఉనికి లేకుండా పోయిన పార్టీ ఏంటిదంటే టీడీపీ పార్టీ అండి. ముఖ్యంగా తెలంగాణలో ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో అయితే 10కి 10 ఎమ్మెల్యేలు గెలిచిండ్రు ఒకనొక టైంలో. అంతటి పార్టీ క్యాడర్ ఉన్నది. అటువంటి టీడీపీ ఈరోజు లేకుండా పోయింది అంటే తెలంగాణ ఉద్యమంలో దాని ఒక స్టాండ్ వల్ల అట్లా అయిపోయింది అది. సో మన టీడీపీ యొక్క తెలంగాణ ఎంపీస్, తెలంగాణ ఎమ్మెల్యే వాళ్ళు అంతో ఇంతో సపోర్ట్ చేస్తారు తెలంగాణ ఉద్యమానికి. వాళ్ళు మనం ఏమీ అనరాదు. ఎగ్జాంపుల్ నాగం జనార్దన్ రెడ్డి, తెలంగాణ నగర సమితి అని చెప్పేసి. మనకి నెక్స్ట్ దేవేందర్, ఈయన ఏంటిది తెలంగాణ నవ తెలంగాణ పార్టీ స్థాపిస్తాడు. రైట్. ఇది మనకి ఓవరాల్ వ్యూ అండి. సో ఎవరు సపోర్ట్ చేసినారు, ఎవరు వ్యతిరేకించారు, తెలంగాణ కోసమే ఎవరు పుట్టారని చెప్పేసి ఒక నీకు ఐడియా అంటూ ఉండాలి. నెక్స్ట్ మనము ఒక్కొక్క పార్టీ ఎట్లా ఉంది, ప్రోగ్రామ్స్ ఏంటి, వాళ్ళ దీక్షలు ఏంటి, సభలు ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అందులో మనకు రిపీట్ కావు ఇవి. అక్కడ ఏవైతే రాలేదో వాటిని మనం డిస్కస్ చేస్తాం. సో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఈ పార్టీల పాత్ర అనేది 1984. సో తెలంగాణ పార్టీ మన బుక్లో ఉంది ఆల్రెడీ. తెలంగాణ పార్టీ దేవానంద్. వాస్తవంగా ఇది ఒక ముందు 1983లో మనకు ఇంపార్టెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్ ఒకటి మనకి మళ్ళా వస్తుంది. నేను బ్రీఫ్గా చెప్పేస్తున్నా ఇక్కడ. 1983 టైంలో హిమాయత్ నగర్లో ఉప ఎన్నిక వస్తుంది. సో ఉప ఎన్నిక అనేది వస్తుంది. ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చనిపోతాడు. నెక్స్ట్ అభ్యర్థి తెలంగాణ వాళ్ళని పెట్టకుండా ఆంధ్ర వ్యక్తిని తీసుకొచ్చి పెడతాడు, ఉపేంద్ర అని. మన బాబు ఏం చేస్తారంటే, సో ఉపేంద్ర వ్యక్తి ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు ఆంధ్ర వ్యక్తి వచ్చిండు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ వాళ్ళంతా కలిసి బీజేపీ అభ్యర్థి ఆలే నరేంద్రని నిలబెడతారు. సో ఇతనికి సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు అంటే ముఖ్యంగా చూస్తే మనం ప్రతాప్ కిషోర్, మనకి వ్యక్తి ఇంతకుముందు వచ్చినాడు. సో ప్రతాప్ కిషోర్ ఎవరు అంటే ఈ 1969 ఉద్యమ కాలంలో ప్రముఖ విలేకరి. సో ఇతను ప్లస్ పద్మనాభన్. సో పద్మనాభన్ ఇతను మనకి ప్రశ్న వచ్చిందండి ఇంతకుముందు. ఈ ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ అని చెప్పేసి పత్రిక ఇతంది డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ రెడ్డి హాస్టల్ మీటింగ్లో తెలంగాణ పటాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే పురుషోత్తమరావు ఆవిష్కరణ చేస్తే ఆ పటాన్ని రూపొందించింది 3 వ్యక్తులు ఉంటారు. ఆదిరాజు వెంకటేశ్వరరావు, పద్మనాభన్ అండ్ మునీర్ జమాల్ అని చెప్పేసి. సో మనకి అప్పుడు వచ్చిండు ఈ పద్మనాభన్. ఈ ప్రతాప్ కిషోర్ మళ్ళీ వస్తాడు ఢిల్లీకి పాదయాత్ర. సో వచ్చినాక టీపీఎస్ పార్టీని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తారు. 69 ఉద్యమ కాలంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్లో విలీనం అవుతుంది. సో టీపీఎస్ పార్టీ 87లో ఈ ఢిల్లీ పాదయాత్ర అయిపోయాక మళ్ళీ పార్టీ స్థాపిస్తారు. ఎవరు అంటే భూపతి కృష్ణమూర్తి, తెలంగాణ గాంధీ అండ్ టీపీఎస్ ఎవరు మన ప్రతాప్ కిషోర్ అని చెప్పేసి అదొక పార్టీ మనకి ఇక్కడ వస్తుంది మళ్ళీ. సో ఏంటి 83 తెలంగాణ వాదం స్టార్ట్ అయింది. 1970స్లో ఈ టీపీఎస్ పార్టీ విలీనం అనంతరము కాంగ్రెస్లో ఇంకా తెలంగాణ వాదం మనకు వినిపించలేదనే చెప్పాలి. ఆల్మోస్ట్ ఒక డికేడ్, ఒక దశాబ్దం పాటు తెలంగాణ వాదం లేదు. ఈ ఉప ఎన్నికలో గెలుపు అనేది తెలంగాణ వాదులకి బలం చేకూరుస్తుంది. మళ్ళీ కొన్ని మనకి పార్టీలు అనేవి వస్తాయి. అందులో 1984లో ఫస్ట్ పార్టీ అనేది తెలంగాణ పార్టీ. సో స్థాపకుడు ఎవరంటే దేవానంద్. ఈయన పాత్ర ఏంటి మనకు ఎటువంటి వివరాలు లేవు మన పుస్తకంలో అయితే. రైట్. 1992లో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. జానారెడ్డి ఏంటిది, సో తెలంగాణ లెజిస్లేచర్ ఫోరం, కాంగ్రెస్ కాదు లెజిస్లేచర్ ఫోరం అని చెప్పేసి 100 మంది ఎమ్మెల్యేలతోని ఇది స్థాపిస్తాడు. దీనిలో ప్రముఖ పాత్ర ఎవరు అంటే జగపతి రావు అండి. ప్రశ్న మనకు వచ్చింది ఇంతకుముందు ఆల్రెడీ. సో జగపతి రావు మనం డిస్కస్ చేసినాము. ఈ నీళ్ళ మీద ఉద్యమాన్ని తీసుకొస్తాడు. లాస్ట్కి ఇది స్థాపిస్తారు ఇద్దరు కలిసి. ఈ జానారెడ్డి ఇద్దరికి వినతి పత్రం ఇస్తాడు. సెంట్రల్లో చూస్తే 90 టైంలో పిఎం ఎవరంటే మనకి పివి ఉంటాడు, నరసింహారావు అని చెప్పేసి తెలంగాణ వ్యక్తి. ఈ ఏపీలో నిద్రమల్లి జనార్దన్ రెడ్డి అని చెప్పేసి ఉంటాడు. సో వినతి పత్రం ఇస్తారు.
నెదురుమల్లి హామీ ఇస్తాడు. హామీ ఇచ్చినాక కాంగ్రెస్ పార్టీ అనేది అధిష్టానం అనేది ఇతన్ని తీసిపడేస్తే సీఎంగా. నెక్స్ట్ ఎవరు వస్తారు మనకి? సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఈయన వచ్చినాక ఈ జానారెడ్డికి మంత్రి పదవి ఇస్తారండి. సో అప్పుడు జానారెడ్డి తెలంగాణ వాదాన్ని కింద పడిస్తాడు. అయిపోయింది అదే పనిగా, డిస్కస్ చేసినాం ఇదంతా ఆల్రెడీ. నెక్స్ట్ మళ్ళీ 1987లో ఈ ప్రాంతంలో సో మనకి తెలంగాణ ప్రజా పార్టీ అండి. ఎవరు అంటే వీళ్ళు సో గాదె ఇన్నయ్య పార్టీ స్థాపిస్తాడు. ఈయన మనకి ఫేమస్ అండి. ఇతను మనకి ఈ పౌర సంఘాలు ఒక పాఠం ఉంటుంది మనకి. నెక్స్ట్ తెలంగాణ ఏర్పాటు అనంతరం అదే క్లాస్ ఉంటుంది. అందులో ఫేమస్ వ్యక్తి మనకి గాదె ఇన్నయ్య. ఈయన పుస్తకం ఉంటుంది దగాపడ్డ తెలంగాణ. మనకి ఫేమస్ భువనగిరి సభ పేరు కూడా దగాపడ్డ తెలంగాణ అని చెప్పేసి ఉంటుంది. ఫేమస్ సభ అది. మనకి నిజామాబాద్ సభ ఉంటుంది, సూర్యాపేట మహాసభ ఉంటుంది, భువనగిరి సభ ఉంటుంది. సో సభకి ఎవరు అధ్యక్షులు, సభకి పేరేంటి, సభ యొక్క డిస్కషన్స్ ఏంటి, సభలో ఏ పుస్తకాల ఆవిష్కరణ, ఏ పత్రిక ఆవిష్కరణ అని చెప్పేసి మనకి బిట్లు ఉంటాయి అందులో. ఓన్లీ బిట్లే ఉంటాయి అందులో, స్టోరీ అంటే ఏముండదు దాదాపు. రైట్, ఈ పార్టీ. నెక్స్ట్ మనకి 97లో సో జై తెలంగాణ పార్టీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది ఎవరు వాళ్ళు? సో పటోల్లా ఇంద్రారెడ్డి, ఈ సబిత యొక్క భర్త, పార్టీ స్థాపిస్తాడు. ఈయనకి మన కేశవరావు జాదవ్, జయశంకర్ సారు, తర్వాత కొండలక్ష్మణ్ బాపూజీ వీళ్ళంతా సపోర్ట్ చేస్తారు. మేధావులు వీళ్ళంతా సపోర్ట్ చేసినప్పుడు ఇతనికి ఒంటెద్దు పోకడా ఉంటుంది. అంటే ఒక డెసిషన్ మేకింగ్లో ఎవరి నిర్ణయం తీసుకోడు, ఒకడే నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఈ మేధావులు క్రమంగా దూరమై తెలంగాణ ఐక్య వేదిక అని చెప్పేసి వాళ్ళు వేరే ఏర్పాటు చేసుకుంటారు. మనం డిస్కస్ చేస్తాం తర్వాత, అది పౌర సంఘాల్లో వస్తుంది. సో ఇతను లాస్ట్కి అయితే అంతిమంగా వైఎస్ఆర్ న్యాయం చేస్తాడు అని చెప్పేసి వైఎస్ఆర్తో కలిసిపోతాడు. ఇన్ఫ్యాక్ట్ తను మరణిస్తాడు రోడ్డు యాక్సిడెంట్లో. సబితకి మంత్రి పదవి వస్తుంది తర్వాత. నెక్స్ట్ ఇప్పుడు సబిత మంత్రి. రైట్, ఇతను కూడా తెలంగాణ వాదాన్ని కింద పడేస్తాడు. ఇవన్నీ మనకి స్టార్టింగ్లో ఉన్న పార్టీలు అండి ఇవన్నీ. నెక్స్ట్ 2000 ప్రాంతంలో జి చిన్నారెడ్డి సోనియమ్మకి 41 మెంబర్స్ ఎమ్మెల్యేలు సంతకాలు ఇస్తారు. మనం డిస్కస్ చేసినాం, అది మళ్ళీ అవసరం లేదు మనకి ఇదంతా. నెక్స్ట్ మనకి ఈ మధ్యలో కొన్ని తెలంగాణ సాధన సమితి, ఎవరిది ఇది? నరేంద్రది సాధన సమితి అని చెప్పేసి 2002 ప్రాంతంలో ఇది ఏర్పాటు చేస్తాడు. మనకి ఇయర్ అవసరం లేదు కానీ జస్ట్ ఒక ఐడియా గుర్తుండాలి. ఎప్పుడు అంటే ఇది వాస్తవంగా ఈ 2000 ప్రాంతంలో బీజేపీ అధికారంలో ఉంటుంది. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇవే ఆర్డర్లో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారు. చంద్రబాబు అడ్డుకున్నాడని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే దానికి నిరసనగా నరేంద్ర రాజీనామా చేసి బీజేపీకి ఈ పార్టీ స్థాపిస్తాడు. ఇతను ఎవరు అంటే మనకి ఈ 69 ఉద్యమ కాలంలోనేమో నారాయణ రెడ్డి అనేది లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే 2000 ప్రాంతంలో నరేంద్ర ప్రవేశపెడతాడు. సో మనకి ఈ పార్టీ స్థాపిస్తాడు. మనకి 2 గుర్తుపెట్టుకోవాలి ఇందులో. ఒకటి ఏంటంటే సభలు ఉంటాయి. ఒకటి పొలికేక అని చెప్పేసి సభ ఉంటుందండి నిజాం కాలేజీలో. సో పొలికేక సేమ్ సభ. ఈ సభ ఈ పార్టీ నరేంద్ర పార్టీ సేమ్. పొలికేక అనేది కాకతీయుల విద్యార్థులు కూడా దీన్ని ఏర్పాటు చేస్తారు. సో పొలికేక కాకతీయ కేయూ వాళ్ళు, కేయూ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇదే పొలికేక ఉంటుంది. సో కేయూ స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి పొలికేక. దేర్ ఈజ్ 2 పొలికేకలు ఉన్నాయి మనకి ఈ తెలంగాణ ఉద్యమంలో. ఇట్లా పేర్లు సేమ్ వచ్చినప్పుడు మనం పోల్చుకోవాలి, ఈజీగా మనకి గుర్తుంటుందండి. ఇది మనకి ఇక్కడ వస్తుంది క్లాసులో మళ్ళీ అంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మనం స్పెషల్ డిస్కస్ చేస్తాం. మేధావులు, ఉద్యోగులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, ఈ ఎస్సీ దళిత వర్గము, మహిళలు అని చెప్పేసి అంతా ఒకటే క్లాస్ ఉంటుంది మొత్తం మీద ఈ పౌర సంఘాలకి. రైట్, ఓకే. అందులో ఇది ఉంటుంది, ఈ పొలికేక అక్కడ ఇక్కడ ఉంటుంది. అలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కడే కండక్ట్ చేయలేదు. తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ జనసభ అని చెప్పేసి 2 ఉంటాయి మనకి. వాళ్ళు కలిసి దీన్ని ఏర్పాటు చేస్తారు, అంటే సభని కండక్ట్ చేస్తారు. ఎవరు? మన నరేంద్రది. సరిపోయిందిగా. టీఆర్ఎస్ పార్టీ స్థాపన అనంతరము టీఆర్ఎస్కి వస్తాడు.
సో మనకి 2 సార్లు ఎంపీగా గెలుస్తాడు. 2004లో మెదక్ ఎంపీ, 6లో మళ్ళీ రాజీనామా చేసినాక మళ్ళీ ఎంపీ అవుతాడు. ఒక శాఖ ఉంటుంది మనకి ఇతనికి. సో ఇట్లా లాస్ట్కి అయితే అంతిమంగా టీఆర్ఎస్ బహిష్కరణ చేసినాక రియల్ టీఆర్ఎస్ పార్టీ స్థాపిస్తాడు. రియల్ టీఆర్ఎస్ పార్టీ. నెక్స్ట్ ఇతను బీఎస్పీకి పోయినట్టు నాకు గుర్తు, బీఎస్పీ పార్టీకి పోయినట్టు మనకి గుర్తున్నది. రైట్, ఇది మనకి నరేంద్ర యొక్క స్టోరీ అండి. రైట్, మనం డిస్కస్ చేసినాం. దీనిలో ఎక్స్ట్రా ఏం పాయింట్ వచ్చింది? పూలికేక ఒకటే వచ్చింది అంతే. నెక్స్ట్, సో ఒకసారి మనం చూస్తే టీఆర్ఎస్ నుంచి ఎవి పోయినాయి బయటకు చూస్తే ఎవి వచ్చినాయి. సో ఇన్ని ఏంటిది మనకి తెలంగాణ సాధన సమితి వచ్చింది లోపలికి, మళ్ళీ బయటకు పోయి ఇదే రియల్ టీఆర్ఎస్గా మారింది. అంటే నాది రియల్ టీఆర్ఎస్ అంటాడు నరేంద్ర, కేసీఆర్ది ఏంటంటే అబద్ధపు టీఆర్ఎస్, మోసమైన టీఆర్ఎస్. సో ఇక్కడ నుంచి బయటకు పోయింది, మళ్ళీ లోపలికి వచ్చింది ఎవరంటే తల్లి తెలంగాణ. తల్లి తెలంగాణ 2007లో. నీకు ఇయర్ గుర్తు లేకుంటే ఒక ఐడియా ఉండాలి, 2009 ఎన్నికల కంటే ముందు వచ్చింది లోపలికి, అట్లా నీకు ఇయర్ గుర్తుంటే సరిపోతుంది. 2009 ఎన్నికల్లో ఈమె మెదక్ నుంచి పోటీ చేస్తుంది, గెలుస్తుంది కూడా. మనకు 2 గెలుస్తారు వీళ్ళు 9 పోటీ చేస్తే. సో కేసీఆర్ గెలుస్తాడు మహబూబ్ నగర్లో, మన రామలమ్మ గెలుస్తుంది విజయశాంతి మెదక్లో. ఒక ఐడియా నీకు ఏంటి అంటే 2009 ఎన్నికల్లో తల్లి తెలంగాణ పార్టీ అనేది టీఆర్ఎస్లో విలీనం అయిపోయింది. సో మళ్ళీ బయటకు వస్తుంది, ఎట్లా వస్తుందో అట్లా పోతుండ్రు, కాలు అస్సలకే ఆగట్లేదు మన వాళ్ళకి. సో వస్తుంది కాంగ్రెస్కి పోయినట్టు గుర్తు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి పోయినట్టు గుర్తు. సో కాంగ్రెస్కి పోయినట్టు గుర్తున్నది నాకు, మళ్ళీ జెండా మార్చింది బీజేపీకి పోయింది, ఇంకా అందులోనే ఉన్నట్టు ఉన్నది మొత్తం మీద. చెప్పలేము, ఈ నాయకులు ఏంటంటే పార్టీ ఫిరాయింపు అనేది చాలా ఈజీగా చేస్తారు. రైట్, రాములమ్మ ఆమె ఒకప్పుడు లేడీ అమితాబ్ అంటాం, లేడీ సూపర్ స్టార్ అంటాం. ఇప్పుడు మన సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అంటున్నాం. ఇవన్నీ చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే ఈ లేడీ పవర్ స్టార్ ఏంటి, లేడీ అమితాబ్ ఏంటి అంటే అమితాబ్ గొప్పోడు ఈమె తక్కువ. సో అట్లా కంపేర్ చేస్తున్నాం. మనకి క్రికెటర్ చూస్తే స్మృతి మందాన ఉన్నది, మంచి లెఫ్ట్ హ్యాండ్ ఆడుతుంది ఆమె, లేడీ గంగూలీ అంటాం ఆమెని. మిథాలీ రాజ్ని ఇటీవల రిటైర్ అయిపోయింది, తెలంగాణ వ్యక్తి ఆమె. సో లేడీ సచిన్ అంటాం మనం. అట్లా ఏంటి ఎందుకు, ఇప్పుడు సాయి పల్లవి డ్యాన్స్ బాగా చేస్తుంది, ఎన్టీఆర్ డ్యాన్స్ బాగా చేస్తాడు, ఎన్టీఆర్ని ఏది మేల్ సాయి పల్లవి అనొచ్చు కదా, లేకుంటే ఇంకో డ్యాన్స్ బాగా చేస్తారు రామ్ చరణ్ చేస్తారేమో బహుశా, అతన్ని మేల్ సాయి పల్లవి అనొచ్చు కదా. అట్లా అనరు మనం, ఎందుకంటే పురుషాధిక్యం మనది. పురుషాధిక్యం అంటే ఒక స్టీరియో టైపు మెంటాలిటీ కాబట్టి. సో అందుకే అటువంటి పోలికలు గర్వకారణం కాదు వాళ్ళకి తక్కువ చేయడం అని చెప్పేసి ఈజీగా మనం చెప్పొచ్చు. రైట్, ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ బీజేపీకి వెళ్ళిపోయింది మొత్తం మీద. సో ఆమె రాములమ్మగా కీర్తించబడింది. నెక్స్ట్ ఏంటి, ఇంకెవరు బయటకు వెళ్ళిన టీఆర్ఎస్ నుంచి చూస్తే, ఎస్ 2009 ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎక్కువ స్థానాలు రాలే మన వాళ్ళకి. అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ కేసీఆర్కి సో కపిలవై దిలీప్ కుమార్. సో దిలీప్ కుమార్ అని చెప్పేసి, సో ఇతను 2009లో తెలంగాణ విమోచన సమితి అని చెప్పేసి స్థాపిస్తాడు. స్థాపించి మళ్ళీ లాస్ట్కి వాళ్ళ భార్య ఎటుపోతాడు, మళ్ళీ భార్య కాదు, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి TUF కూడా వెళ్ళిపోతాడు. విమలక్క ఉన్ను కేశవరావు జాదవ్ స్థాపిస్తారు. ఈ పార్టీ కూడా వాస్తవం వచ్చింది ప్రజా ఫ్రంట్ నుంచి వచ్చింది మనకి, ప్రజా ఫ్రంట్ పార్టీ, గద్దర్ది ఇది. ఫస్ట్ ఏంటి అంటే ప్రజా ఫ్రంట్ పార్టీ ఉంటుంది, గద్దర్ విమలక్క ఈ జాదవ్ వాళ్ళు స్థాపిస్తారు. ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి విమలక్క అంటే గద్దరు విభేదిస్తే ఆమె బయటకు వెళ్ళేసి TUF పార్టీ స్థాపిస్తుంది. అందులో జాయిన్ అయింది ఎవరంటే కపిలవై. అందులో మళ్ళీ లేకుండా వాళ్ళ భార్య పార్టీ ఉంటుంది, కపిలవై యొక్క భార్య పార్టీ ఇందిరాది, ఏది తెలంగాణ రాష్ట్రీయ జనతా దళ్ అని చెప్పేసి ఉంటుంది, జాయిన్ అవుతాడు దాంట్లో. ఇవన్నీ ప్రశ్నలు రావండి మనకి. నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే జస్ట్ ఏ పార్టీలు ఉన్నాయి మనకి. ఏమొచ్చింది, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కపిలవై వచ్చేసి ఇంకో పార్టీ తెలంగాణ విమోచన సమితి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రజా ఫ్రంట్ పార్టీ అనేది ఒక పార్టీ తెలంగాణ కోసం ఏర్పడింది. దీని నుంచి బయటకు వచ్చిందే TUF పార్టీ. సేమ్ పార్టీ 69 ఉద్యమ కాలంలో ఉంటుంది,
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి ఎవరు మనకి విబి రాజు 31 ఎమ్మెల్యేస్తోని ఈ పార్టీని ఏర్పాటు చేస్తాడు. 31 ఎమ్మెల్యేస్, 28 కాంగ్రెస్, ఒక 3 వాళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు. మనకు అక్కడ వచ్చింది, అది ఇక్కడ వచ్చింది, సేమ్ పార్టీ పేరు ఒకటే, విబి రాజు, విమలక్క, కేశవరావు జాదవ్. రైట్. ఇప్పుడు ఇవి మనకి టీఆర్ఎస్ నుంచి క్రమక్రమంగా వెయ్యి అట్లా వచ్చినాయండి. ఇవన్నీ మనకి పార్టీ స్థాపకులు వస్తుంది ఎగ్జామ్లో. ప్రజా ఫ్రంట్, సో మనకు గద్దర్ విమలక్క, టీయూఎఫ్ విమలక్క కేశవరావు జాదవ్, అట్లా మనకి వస్తుంది. సో ఇది టీఆర్ఎస్ గురించి బయటకు పోయిన వాళ్ళు. అది ఇప్పుడు ఇది చూస్తే ఒకసారి మన లాస్ట్కి. సో ప్రజా ఫ్రంట్ మనకి ఎవరు గద్దర్ ఏర్పాటు చేస్తాడు, విమలక్క ఉంటుంది, నెక్స్ట్ ఆకుల భూమయ్య, ఎస్ వేద కుమార్, పాషం యాదగిరి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. పాషం యాదగిరి, కేశవరావు జాదవ్, వీళ్ళండి. నెక్స్ట్ మద్దిలేటి, వీళ్ళంతా ఉన్నారు. మనకి అవన్నీ ఎట్లా గుర్తుంటాయంటే ఎస్ మనం ఎక్కువ అధ్యయనం చేస్తే వాళ్ళ పేర్లు మనకి పరిచయం అవుతాయి. సో అప్పుడు మనకి వస్తారు మళ్ళీ. రైట్. వీళ్ళ యొక్క పని ఏంటంటే తెలంగాణ కోసం ఫైట్ చేయాలి, తెలంగాణ ఏర్పాటు చేయాలి, దాంతోపాటు పోడు భూములని ఆక్రమణ చేయొద్దు, ఈ సాగునీటి ప్రాజెక్టు వల్ల ఎవరైతే నిర్వాసితులు అయినలో వాళ్ళకి పునరావాసం కల్పించాలి, ఇట్లా ఉంటుంది. వీళ్ళంతా కలిసి డిసెంబర్ 9, 2010, ఈ డేట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ చిదంబరం, కేసీఆర్ దీక్ష విరమణ 11 daysది. సో మనకి ఈరోజు ఈ ప్రజా ఫ్రంట్ అనేది ఏం దినంగా చేస్తుంది అంటే తెలంగాణ అమరవీరుల త్యాగఫల దినము. సో ఇది ఒక్కటే అండి వీళ్ళకి, ఇది ఒకటే ఉంది వీళ్ళకి చూస్తే. రైట్. గద్దర్ అయినాక దీనికి ఆకుల భూమయ్య ఉంటాడు అధ్యక్షుడు, దీనికి ప్రజా ఫ్రంట్కి గద్దర్ అనంతరము ఆకుల భూమయ్య వస్తాడు అధ్యక్షుడిగా. ఆకుల భూమయ్య మరణం అనంతరము మద్దిలేటి వస్తాడు, అందుకే మనం ఇన్ని పేర్లు చెప్పడము. ఈ ఆకుల భూమయ్య చూస్తే మనం ఇతని యొక్క ఫేమస్ ఏంటంటే తెలంగాణ జనసభ ఒకటి ఫేమస్. సో జనసభ ఇది పార్టీ అండి, జనసభ. దేర్ ఈజ్ 2 జనసభస్ ఇన్ తెలంగాణ ఉద్యమం. మళ్ళీ ఒక జనసభనేమో సత్యనారాయణ ఒకటి, ఇంకో జనసభ ఏమో ఆకుల భూమయ్య 1990s ఇది, 1980s ఇది. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పేసి కూడా ఉంటుంది సత్యనారాయణది. స్టేట్ అడ్వైజర్ పత్రిక అని చెప్పేసి ఉంటుంది. మళ్ళీ మనకు వస్తుందండి, ఇది ఇక్కడ వస్తుంది, పౌర సంఘాల్లో మళ్ళీ వస్తుంది, ఇదంతా వస్తుంది. సో ఇది పత్రిక పేరు జన తెలంగాణ అది. రైట్. ఈ పాషం యాదగిరి ఎవరు అంటే ఈ మలిదశ ఉద్యమ కాలంలో హైదరాబాదులో ఫస్ట్ సమ్మిట్ అశోక టాకీ సదస్సు. ఈ అశోక టాకీ సదస్సుకి ఇతనే అధ్యక్షుడు, పాషం యాదగిరి. ఏంటి దాని ఇంపార్టెన్స్ అంటే ఈ మలిదశ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ సమ్మిట్ సదస్సు ఇన్ హైదరాబాదు. ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ అంటే మలిదశలో నిజామాబాద్లో పోషెట్టి అని చెప్పేసి న్యాయవాది కండక్ట్ చేస్తాడు. 1996లో ఆగస్టు 15న అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు దేవేగౌడ, ఎస్ మేము స్మాల్ స్టేట్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు ఈ నిజామాబాద్లో పోషెట్టి ఫస్ట్ సమ్మిట్ ఇన్ మలిదశ ఉద్యమంలో, ఫస్ట్ సమ్మిట్ ఇన్ హైదరాబాద్ మలిదశలో ఈ అశోక టాకీస్ అని చెప్పేసి పాషం యాదగిరి. అట్లా మనం ఎక్కడెక్కడ గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి అంతేగా. రైట్. అంతిమంగా ఈ ప్రజా ఫ్రంట్ యొక్క స్టాండ్ ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని చెప్పేసి. దీన్ని విభేదిస్తూ ఈ కేశవరావు జాదవ్ అండ్ విమలక్క బయటకు వస్తారు. బయటకు వచ్చేసి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ని స్థాపిస్తారు, టీయూఎఫ్ అని చెప్పేసి. సో వాళ్ళ కార్యక్రమాలు చూస్తే గిట్ట సో టీయూఎఫ్కి అధ్యక్షుడు ఎవడు అంటే కేశవరావు జాదవ్ అధ్యక్షుడు,
ఉపాధ్యక్షురాలు మన విమలక్క. సో ప్రధాన కార్యదర్శి కపిలవయ్యి మనం డిస్కస్ చేసిన వాళ్ళు ఇక్కడ. సో కపిలవయ్య అనేది TUF వచ్చిండు. అక్కడ నుంచి బయటకెళ్ళి ఇందిరా వాళ్ళ భార్య పేరు RJD పార్టీ దాంట్లో పోయి మళ్ళీ కలుస్తాడు. అది మనకి ఇదంతా బిఫోర్ తెలంగాణ గురించి ఫైట్ చేసిన పార్టీలు ఏంటి తెలంగాణ సాధన సమితి, రియల్ TRS, తల్లి తెలంగాణ, కపిలవైది విమోచన సమితి, ప్రజా ఫ్రంట్, TUF. అంతే. ఈ జనసభ మనకి మళ్ళా వస్తుంది, ఈ పాశం యాదగిరి మళ్ళా వస్తాడు, ఈ మళ్ళా వస్తుంది. ఓకే రైట్. ఇవన్నీ స్టార్టింగ్లో ఏర్పడ్డాయి. నెక్స్ట్ మనకేంటి అంటే ఫేమస్ కాంగ్రెస్ పార్టీ పాత్ర. రైట్. TRS మనం అధ్యయనం చేయాలి, కాంగ్రెస్ చేయాలి, BJP చేయాలి, CPI చేయాలి, CPM చేయాలి, CPI ML చేయాలి, నెక్స్ట్ PRP చేయాలి, YSR CP చేయాలి, లోక్ సత్తా చేయాలి, సో TDP చేయాలి. మనం ఇవి వేస్తే మన క్లాస్ అనేది అయిపోతుందండి. సో ఫస్ట్ చూస్తే TRS పార్టీ అనేది మనం డిస్కస్ చేసినాం. ఇంకా ఎక్స్ట్రా ఒక పాయింట్ కూడా మనకు అవసరం లేదు, ఇక అవసరం లేదు. నెక్స్ట్ మనకి కాంగ్రెస్. మనకు కొన్ని అవసరం కాంగ్రెస్. ఫస్ట్ చూస్తే మనకి కాంగ్రెస్ గురించి అధ్యయనం చేసినాము. బట్ 1985లో సిద్దిపేటకి ఈ రాజీవ్ గాంధీ వస్తాడు, ఎన్నికల ప్రచారం కోసం వచ్చి తెలంగాణకి సపోర్ట్ చేస్తాడు. నిజామాబాద్లో మన నెహ్రూ సపోర్ట్ చేస్తాడు, సిద్దిపేట రాజీవ్ గాంధీ సపోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ మన సోనియమ్మ వస్తుంది, కరీంనగర్లో సపోర్ట్ చేస్తే 2004లో ఇక్కడ కరీంనగర్ సభలో సపోర్ట్ చేస్తుంది. 2009లో హైదరాబాద్ సభలో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఎన్నికల కంటే ముందు వచ్చిండ్లు, మాట్లాడిండ్లు మనోళ్ళు. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అండి. మనం కొన్ని అధ్యయనం చేయాలి. ఏంటిదంటే సో ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతను యొక్క పాత్ర మనకు కీలకం అండి. సో ఈయన ఏం చేస్తారు అంటే, ఒకటి ఈ సమ్మె టైంలో, సమ్మె మనకి 13 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 24 దాకా జరుగుతుంది. సమ్మె టైంలో ఇతను ఉద్యమ గర్జన సభ కండక్ట్ చేస్తారండి. సో ఉద్యమ గర్జన నల్గొండలో, ఎందుకు నల్గొండ కాబట్టి, సో ఉద్యమ గర్జన నల్గొండలో ఫేమస్ అది. నెక్స్ట్ 1 నవంబర్లో దీక్ష చేస్తాడు, ఒక 9 days చేస్తాడు మనోడు. 9 days దీక్ష కూడా చేస్తాడు. నెక్స్ట్ ఎప్పుడో మొత్తం జీవన్ రెడ్డి అనే ఎంపీ పార్లమెంటులో ఎంపీగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా చెప్తాడు. 1997 అండి, ఇది 97లో చెప్తాడు. ఇది మన కాంగ్రెస్ పార్టీ గురించి. ఈ 2000 ప్రాంతంలో చిన్నారెడ్డి 41 ఎమ్మెల్యేతోని సంతకాలు చేపట్టి సోనియా గాంధీకి వినతి పత్రం ఇస్తే, సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీ, గులాం నబీ ఆజాద్, మన్మోహన్ సింగ్, సో 3 సభ్య కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఎవరు? గులాబీ నబీ ఆజాద్ అండ్ ప్రణబ్ ముఖర్జీ అండ్ మన్మోహన్ సింగ్ వినతి పత్రం మేరకి ఈ కమిటీ ఏర్పాటు చేస్తే, కమిటీ అనేది కాంగ్రెస్ తరపున 2nd SRC ఏర్పాటు చేయమని చెప్పేసి అద్వానీ, అప్పటి హోంశాఖ మంత్రి అద్వానీకి లేఖ రాస్తారు. సో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి అంటే 2000 ప్రాంతంలో 2nd SRC ఏర్పాటు చేయమని అద్వానీకి లేఖ రాస్తారు. కమిటీ ఏంటి మనకి? గులాబీ నబీ ఆజాద్, ప్రణబ్ ముఖర్జీ అండ్ మన్మోహన్ సింగ్ 3 సభ్య కమిటీ. కమిటీ ఎందుకు రూపొందించిండ్రు అంటే, చిన్నారెడ్డి 41 ఎమ్మెల్యేతోని సోనియా గాంధీకి వినతి పత్రం ఇస్తాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి. వాస్తవం ఇది వెనుక వైఎస్ఆర్ ఉంటుంది దీని ఇంకా. ఎందుకంటే 2000 ప్రాంతంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయమని చెప్పేసి చంద్రబాబుని ఇబ్బంది చేయాలి. అది మనకు కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అది. రైట్. ఇది మనకి కాంగ్రెస్ పార్టీ గురించి. అంతిమంగా మనం చూస్తే ఈ 30 జూలై 2013లో CWC కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనేది అంతిమంగా తెలంగాణకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది. 10 డిస్ట్రిక్ట్ విత్ హైదరాబాద్ అని చెప్పేసి తీసుకుంటుంది. సో మనము ఈ పార్లమెంటరీ ప్రక్రియ అని చెప్పేసి రేపటి క్లాసులో ఇంకా ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేస్తామండి, ఎట్లా అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాత్ర వస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే, ఈ TRS లెసన్స్లో పొలిటికల్ JSలో రాని
పార్లమెంటరీ ప్రక్రియలో రాని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం అంతే. సో ఎంతసేపు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఓన్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఒకటి, అండ్ ఈ రాజీవ్ గాంధీ సభ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సిద్దిపేటలో సభ అన్నట్టు. సో ఉద్యమ గర్జన ఎప్పుడు సమ్మె టైంలో మనకి జరిగింది. ఇది మనకి కాంగ్రెస్ గురించి అండి. సో మనకి స్టార్టింగ్ నుంచి ఉంటుంది వేరే వేరే బుక్కులలో, అది మనం డిస్కస్ చేసిన మళ్ళీ మనకి అవసరం లేదు. 2004లో ఏం జరిగింది, 9లో ఏం జరిగింది, ఎన్నికల పొత్తు ఏంటి, ఆ సభ ఏంటి, ఈ సభ ఏంటి, మనం డిస్కస్ చేసింది మళ్ళీ మనకి అవసరం లేదు. రైట్, ఇప్పుడు ఏంటి అంటే బీజేపీ కీలక పాత్ర పోషిస్తుంది ప్రతిపక్ష పార్టీగా 2013-14 టైంలో. ఫస్ట్ మనం చూస్తే బీజేపీ పార్టీ అంతకుముందు జనసంఘం అని చెప్పేసి ఉండే అండి. బీజేపీ అక్కడ నుంచే ఏర్పడింది. ఈ జనసంఘం యొక్క మనం వ్యూ చూస్తే 69 కాలంలో తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేస్తుంది, జగన్మోహన్ రెడ్డిని బహిష్కరణ చేస్తుంది, అండ్ తెలంగాణ జన అని చెప్పేసి ఇంకో పార్టీ స్థాపిస్తాడు, జన పరిషత్ అని చెప్పేసి 69 కాలంలోనే. జై ఆంధ్ర టైంలో సర్ప్రైజ్ చేస్తుంది. సో వాజ్పేయి తెలంగాణ ఆంధ్ర రాజీ క్యా కరేంగే ఇందిరాజీ అని చెప్పేసి ప్రసంగిస్తాడు, అంటే తెలంగాణ సపోర్ట్ అప్పటి నుంచే చేస్తుంది. సో మనకి 1998లో ఫేమస్ ఉంటుంది కాకినాడ తీర్మానము. ఏముంటుంది అంటే ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు స్లోగను ఏ సభలో అంటే కాకినాడ సభ. వెరీ ఫేమస్ బిట్ మనకిది. సేమ్ ఇదే 2004లో ఈ టీడీపీ అండ్ బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుంటాయి. అప్పుడు వెంకయ్య నాయుడు యొక్క వ్యాఖ్య ఏంటి అంటే కాకినాడ తీర్మానము కాకినాడ లోపలనే ఉండిపోయింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయమని చెప్పేసి వెంకయ్య నాయుడు ఆంధ్ర ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తాడు. ప్రశ్న వస్తుంది మనకి, ఏమంటాడు, ఈ తీర్మానం ఇక్కడ వేసిన ఇక్కడనే ఉండిపోతుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదు అన్నట్టుగా అట్లా. సో మనకి వెంకయ్య నాయుడు తెలంగాణకి ఎప్పుడు సపోర్టు చేయలేదని చెప్పాలి. రైట్, 98లో అండి. తర్వాత 2000లో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తుంది బీజేపీ పార్టీ, అధికారంలో ఉంటుంది. 3 స్టేట్స్కి ఏర్పాటు చేస్తుంది. ఏది ఈ ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయలేదంటే దానికి అడ్డు ఉన్నది ఎవరంటే చంద్రబాబు. ఆ టైంలో సాక్షాత్తు అద్వానీ చెప్తాడు చంద్రబాబు అడ్డు అని. ప్రశ్న వచ్చింది, ఆన్సర్ అద్వానీ అని చెప్పేసి. అప్పుడు ఇక్కడ మనకి ఎవరు ఉంటారు మళ్ళీ, ఆలయ నరేంద్ర అని చెప్పేసి. సో వీళ్ళు బీజేపీ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేయలేదు కాబట్టి బయటకు వస్తాడు. తెలంగాణ సాధన సమితి అని చెప్పేసి ఏర్పాటు చేస్తే మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, మళ్ళీ ఇక్కడ మనకి అవసరం లేదు. సో ఇక్కడ మనకి 99-2000 ప్రాంతంలో ఈ గోదావరి నది జలాల కోసము సో మోచినేని కిషన్ రావు సో పాదయాత్ర చేస్తాడు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతని బీజేపీ పార్టీ. సో బీజేపీ అండ్ వీళ్ళ యొక్క విద్యార్థి పార్టీ ఏంటిది, ఏబీవీపీ. సో విద్యార్థి సంఘం ఇది బీజేపీకి అనుబంధంగా ఉంటుంది. ఇవి రెండు కలిసి పాదయాత్ర చేస్తుంది గోదావరి నది కోసము. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ వరకు దీక్ష అనేది చేస్తుంది. రైట్, ఇది మనకు బీజేపీలో కిందికే వస్తుంది. ఇక్కడ ఇతను గుర్తుపెట్టుకోవాలండి. సో కిషన్ రావు అంటే ఏంటిదంటే ఇతని యొక్క 3 ఉంటాయి మొత్తం మీద. తెలంగాణ పోరాట సమితి ఉంటుంది, తెలంగాణ సంఘర్షణ సమితి, తెలంగాణ ముక్తి మోర్చా. 3 అతనియే, ముక్తి మోర్చా. ఈ 3 కూడా కిషన్ రావుయే. అవి ఎక్కడో ఉంటే మనం ఒక దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 మనకి మళ్ళా వస్తాయి. 3 పార్టీలు కాదు, పౌర సంఘాలు మళ్ళీ మనకి వస్తుంది. కొంచెం ఐడియా ఉంటుంది ఇప్పుడు చెప్తే అంతే. సో ఇందులో కేఆర్ ఆమోస్ ప్లస్ కిషన్ రావు అండి. ఇది ఈ పోరాట సమితిలో కేఆర్ ఆమోస్ ప్లస్ కిషన్ రావు వస్తాడు. సంఘర్షణ లోపల ఎవరు, కోహేడ ప్రభాకర్ రావు. సో మనకు మళ్ళా వస్తాడు ఇతను, కోహేడ ప్రభాకర్ రావు ప్లస్ కిషన్ రావు. మనకు ప్రశ్న వచ్చింది, కోహేడ ప్రభాకర్ రావు యొక్క పౌర సంఘం ఏంటి అంటే తెలంగాణ సంఘర్షణ సమితి అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఈజ్ అనదర్ తెలంగాణ సంఘర్షణ సమితి ఇన్ తెలంగాణ ఉద్యమం.
ఎవరు అంటే ఎవరు అనే బెల్లయ్య నాయక్. తేజ్ బెల్లయ్య నాయక్. ఇతనిది కూడా తెలంగాణ సంఘర్షణ సమితియే. ఇతనికి ఇంకొకటి ఉంటుంది బెల్లయ్య నాయక్కి, తేజవస్ బెల్లయ్య నాయక్కి. లంబాడి హక్కుల సమితి కూడా ఇతందే. మనకి కుల సంఘాల్లో వస్తుంది. అందులో లంబాడి హక్కుల సమితి ఎవరిదంటే బెల్లయ్య నాయక్. సంఘర్షణ సమితి ఎవరిదంటే కిషన్ రావుది, కోహెడ ప్రభాకర్ రావు అండ్ బెల్లయ్య నాయక్ది. మనకి పేర్లు సేమే. ఇప్పుడు టీపీఎస్ అనేది ఎస్ మదన్ మోహన్ ప్లస్ మర్రి, ఇదే మళ్ళీ టీపీఎస్ 87లో స్టార్ట్ చేస్తారు. ప్రతాప్ కిషోరు అండ్ ఎవరు మనకి భూపతి కృష్ణమూర్తి అని చెప్పేసి. జనసభ ఎవరిది? జనసభ అనేది ఆకుల భూమయ్యేది అండ్ సత్యనారాయణ స్టేట్ అడ్వైజర్ పత్రికది. పేర్లు సేమే, బట్ మనకి అధ్యక్షులు వేరు వేరే ఉంటున్నారు. అట్లా మనకి తెలంగాణ సంఘర్షణ సమితి అనేది కిషన్ రావు అండ్ ప్రభాకర్ రావు కలిపి, ప్లస్ అదే టైంలో బెల్లయ్య నాయక్ అని చెప్పేసి అతను ఇంకొకటి ఉన్నది లంబాడ హక్కుల సమితి అని చెప్పేసి. రైట్, ఇది మనకి బీజేపీలో ఈ కిషన్ రావు పాత్ర అండి. నెక్స్ట్ మనకి ఏబీవీపీ అని చెప్పేసి వీళ్ళ విద్యార్థి సంఘం ఉంటుందిగా. ఇది 1 డిసెంబర్ 2010 ఏం చేస్తుందంటే నా రక్తము నా తెలంగాణ, నా రక్తము నా తెలంగాణ అని చెప్పేసి ఏది రక్తదానం అనేది బ్లడ్ డొనేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. దీంట్లో మనకి మొత్తం 143 శిబిరాలు ఏర్పాటు చేస్తే 18,650 మంది దానం చేస్తారు. ఇది ఒక రికార్డ్ అండి. ఒకే రోజు ఎక్కువ మంది బ్లడ్ క్యాంపు అంటే ఇదే మన రికార్డు ఇంతవరకు అయితే. 18,650 అని చెప్పేసి 143 శిబిరాలు అనేవి ఉంటాయి. ఇది ఏబీవీపీ. ఇదే ఏబీవీపీ ఆధ్వర్యంలో మనకి విద్యార్థి రణబేరి అని చెప్పేసి ఉంటుంది. విద్యార్థి రణబేరి అని చెప్పి మనకు మళ్ళీ వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే విద్యార్థుల పాత్రలో మళ్ళీ మనకు వస్తుంది. దీనికి సుష్మా హాజరవుతుంది చీఫ్ గెస్ట్గా. సుష్మా హాజరయ్యి తెలంగాణ బిల్లుకి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి హామీ ఇస్తుంది సుష్మా. ఇదే సుష్మా మనకి హైదరాబాద్లోనే పౌర సభ కండక్ట్ చేస్తుంది. పౌర సభ అని చెప్పేసి సుష్మా ముఖ్య అతిథిగా హాజరవుతుంది. పౌర సభ అని చెప్పేసి ఇది మనకి ఏబీవీ యొక్క పాత్ర ఏంటిది? ఒకటేమో జలం కోసము ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి, నా రక్తం నా తెలంగాణ అండ్ విద్యార్థి రణబేరి అని చెప్పేసి తెలంగాణ కోసము ఒక సభ అన్నట్టు. మనకి ఇంకా బీజేపీ ఇంకా ఉంది. మనకి ఫేమస్ కిషన్ రెడ్డి అండి. నీకు బీజేపీ అంటే నీకు 3 గుర్తుకు రావాలి. ఒకటి తీర్మానం కాకినాడ, సెకండ్ కిషన్ రావుది, థర్డ్ది ఏబీవీపీ, నెక్స్ట్ మనకి ఫేమస్ కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి యొక్క పాత్ర అమోఘం అండి. ఇతను తెలంగాణ కోసము ఫైట్ చేస్తాడు. లోక్సభలో బిల్లు పెట్టినాక రాజ్యసభకి పోయినాక బీజేపీ కొద్దిగా అటు ఇటు చేస్తే వెంకయ్యనాయుడు ఎఫెక్ట్తోని మళ్ళీ దీక్ష చేస్తాడు మనోడు. తెలంగాణ పౌర్ యాత్ర ఫస్ట్ అండి. తెలంగాణ పౌర్ యాత్ర ఎప్పుడు ఇయ్యరు అవసరం లేదు మనకి. నెక్స్ట్ తెలంగాణ పౌరు దీక్ష ఎప్పుడు ఇయ్యరు అవసరం లేదు మనకి. పౌరు దీక్ష నెక్స్ట్ పౌరు సభ ఎప్పుడు అవసరం లేదు. రైట్, ఇవి మనకి ఉంటాయి. పౌరు యాత్ర అంటే ఫస్ట్ చూస్తే ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే మనకి మహబూబ్ నగర్ నుంచి ఖమ్మం వరకు. ఇందులో ప్లేస్ చెప్పాలంటే కృష్ణా అనే ప్లేస్ ఉంటుంది. కృష్ణా నుంచి ఖమ్మంలోని భద్రాచలం వరకు తెలంగాణ పౌరు యాత్ర అని చెప్పేసి ఉంటుంది. కొన్ని పుస్తకాల్లో మనకి పౌరు తెలంగాణ యాత్ర ఉంటుంది. బట్ మనకి సోర్స్ మనకి పిట్టల రవీంద్ర బుక్ చూస్తే ఇట్ట అందులో ఆ డేట్ చూస్తే తెలంగాణ పౌరు యాత్ర అని చెప్పేసి ఉంటుంది. మనం న్యూస్ పేపర్ చూసినా కూడా ఈ పేపర్లో వస్తే ఇదే ఉంటుంది, తెలంగాణ పౌరు యాత్ర అని కరెక్ట్ మనకి. రైట్, సరే అది ఉల్టా పల్టా ఉంటే ఏమవుతుంది కానీ ఇది ఫస్ట్ది అండి. నెక్స్ట్ తెలంగాణ పౌరు దీక్ష అని చెప్పేసి మనకి జంతర్ మంతర్లో అంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తాడు. ఆ దీక్ష అయిపోయాక తెలంగాణ మార్చ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. తెలంగాణ మార్చ్ అంటే ఏంటిది? సాగరహారము. హుస్సేన్ సాగర్కి హారంలో ఉన్న నెక్లెస్ రోడ్డు మీద సాగరహారం అని చెప్పేసి ఉంటుంది. దానికి రిహార్సల్గా కరీంనగర్ కవాతు అని చెప్పేసి మన రవీందరు దాన్ని కండక్ట్ చేస్తాడు. సాగరహారంలోనే ఇంటికో మనిషి చేతికో జెండా చెలో హైదరాబాద్ అని చెప్పేసి స్లోగన్ ఇస్తారు. సాగరహారంలో తొలిసారిగా రాజిరెడ్డి మరణిస్తాడు. ఈ మలదేశ ఉద్యమ కాలంలో పోలీసుల కాల్పుల్లో ఫస్ట్ మరణించింది అండ్ లాస్ట్ మరణించింది రాజిరెడ్డి.
69లో అందరూ కూడా ఉద్యమకారులు కాల్పులలో, టియర్ గ్యాసులలో, బాష్పవాయు గోళాల్లో చనిపోతే ఈ 2009 నుంచి అందరూ ఆత్మహత్యలు. ఆ తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య కూడా ఒక నిరసన రూపమే. రేపు వస్తుంది క్లాస్ మనకి అది ఎవరు ఎట్లా చనిపోయిందని చెప్పేసి. రైట్. తెలంగాణ మార్చ్ అని చెప్పేసి జంతర్ మంతర్ నుంచి ప్రధానమంత్రి నివాస్ వరకు పాదయాత్ర చేస్తాడు. సో దేర్ ఈస్ తెలంగాణ మార్చు మనకు రెండు ఉన్నాయి. పొలిటికల్ జేఎస్ తెలంగాణ మార్చు ఉన్నది, ఈయన తెలంగాణ మార్చు అనేది మనకి ఉన్నది. కవాతు అంటాం దాన్ని. కరీంనగర్ కవాతు అంటే రిహార్సల్. దేనికి? సాగరహారంకి. సమ్యక్ రిహార్సల్ అంటే మనకి వర్క్ టు రూల్ అని చెప్పేసి ఉంటుంది. ఇవన్నీ రిహార్సల్ ఇవన్నీ. సరే, పౌరసభ అంటే మనకి సుష్మా హాజరవుతుంది. సుష్మా హాజరవుతుంది. సో మనకి ఈ పౌరసభ ఎక్కడ అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తలేదు. మన పుస్తకంలో డేట్ ఉండి పౌరసభ సుష్మా అని చెప్పేసి ఉంటుంది అంతే మనకి. సో మనకి తెలంగాణ మీద ఇది అండి బీజేపీ పాత్ర వస్తే ఇది. అయితే మనకి అంతిమంగా లోక్సభలో ఎవరు లోక్సభలో అంటే సుష్మా సంపూర్ణ సపోర్ట్ ఇస్తుంది బీజేపీ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు. ఫిబ్రవరి 18లో 2014లో ప్రవేశపెడతారు. ఒకరోజు ముందు మన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయి ఈమెను కలుస్తాడు సుష్మని. ఒక పవన్ టైమీ నాకు నీ అంటే నీ స్టాండ్ మారుస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సుష్మకి అడిగితే ఆమె ఒక్క నిమిషం టైం ఇవ్వ అంటది. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎమోషన్ అయ్యి కంట్రోల్ తప్పి విచక్షణ మర్చిపోయి పెద్ద మనుషులను చూడకుండా నువ్వు తెలంగాణ వాది లెక్క మాట్లాడుతున్నావు అని చెప్పేసి తిట్టిపోస్తే ఆమె చేసి నేను తెలంగాణ వాదే అని చెప్పేసి జాడించి తంతది జగన్మోహన్ రెడ్డిని. రైట్, ఇది సుష్మా యొక్క పాత్ర. తలొగ్గలేదు, ఆంధ్ర వల్ల లాబియింగ్ చేస్తారు, తలొగ్గలేదు సుష్మా అనేది. లాస్ట్కి ఏమంటది? పెద్దమ్మ సోనియామ్మ ఇస్తుంది, ఈ చిన్నమ్మను మీరు యాది పెట్టుకోమని చెప్పేసి తెలంగాణ భాషలో లోక్సభలో ప్రసంగిస్తుంది. తెలంగాణ సపోర్ట్ చేస్తున్నా నేను, మమ్మల్ని యాది పెట్టుకోండి అని చెప్పేసి చిన్నమ్మ అని చెప్పేసి అంటది. పెద్దమ్మ ఎవరు? సోనియమ్మ. చిన్నమ్మ ఎవరంటే సుష్మా స్వరాజ్. రైట్, నెక్స్ట్ మనకేంటిది? ఈ రాజ్యసభలో కూడా అరుణ్ జైట్లీ సపోర్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ మనకు కొద్దిగా ఏమవుతుంది అంటే ఈ ఫిబ్రవరి 18, ఇది ఫిబ్రవరి 20 అండి. ఈ మధ్యలో కొద్దిగా వెంకయ్య నాయుడు అటు ఇటు మాట్లాడతాడు కొద్దిగా. అప్పుడు మల్లా కిషన్ రెడ్డి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తాడు, వెనక్కి పోవద్దు మనం అని చెప్పేసి. బీజేపీ వెనక్కి పోయే ప్రయత్నం చేస్తుంది కొద్దిగా. ఇది నేను చెప్పేది కాదు, ఆ కిషన్ రెడ్డి చెప్తాడు. ఆ దీక్ష మళ్ళీ ఎందుకే? లోక్సభలో ఆమోదించింది, మళ్ళీ దీక్ష ఎందుకు వేస్తుందంటే అందుకే. కొంచెం వెంకయ్య నాయుడు అటు ఇటు మాట్లాడంగానే కిషన్ రెడ్డి అరే మనం ఈ టైంలో వెనక్కిపోతే ఇజ్జత్ మొత్తం పోతుంది మనది తెలంగాణలో అని చెప్పేసి సో అన్నాక ఆ దీక్ష చేసినాక అంతిమంగా అయితే బీజేపీ సపోర్ట్ చేస్తుంది, బిల్లు నెగ్గుతుంది. అప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఏమంటాడు? పీజే కురియన్ అని చెప్పేసి, పీజే కురియన్ ద బిల్ ఈజ్ పాస్డ్, సక్సెస్ అయిపో తెలంగాణ ఏర్పడుతుంది. పార్లమెంట్ గడప దొక్కింది, బిల్లు ఆమోదించుకున్నది. సో ఇది మనకి బీజేపీ పాత్ర అండి మనకి ఇది. ఇవన్నీ తెలంగాణ పౌరు యాత్ర, తెలంగాణ పౌరు దీక్ష, తెలంగాణ పౌరు సభ అని చెప్పేసి బీజేపీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ సిపిఐ ఎంఎల్ అనేది సమ్మె కాలంలో పౌరు గర్జన అని చెప్పేసి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తుంది, పౌరు గర్జన అది. రైట్, నెక్స్ట్ ఇంకా ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాడ మనకు ఒకటి మర్చిపోయినాం మనము కాంగ్రెస్ పాత్రలో. ఈ సమ్మె టైంలో ఉద్యమ గర్జన సభ అది చెప్పినామా? చెప్తే ఓకే. ఇది ఉద్యమ గర్జన సమ్మె టైంలో. నెక్స్ట్ మనకి సిపిఐ అయిన తర్వాత చూస్తే ఆర్డర్లో సిపిఐ ఏముందంటే ఎస్ తెలంగాణ సపోర్ట్ చేస్తుంది, అలా ఎంపీ గురుమూర్తి అని చెప్పేసి లోక్సభలో సంపూర్ణ సపోర్ట్ చేస్తాడు. మన నారాయణ ఆంధ్ర వ్యక్తి. సో ప్రజా పౌరు యాత్ర అని చెప్పేసి ఎక్కడి నుంచి జోడో ఘాట్ నుంచి సో హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తాడు, జోడే ఘాట్ నుంచి చేస్తాడు నారాయణ సిపిఐ. సో మనకి అఖిలపక్ష మీటింగ్లలో అన్ని మీటింగ్లలో షిండే మీటింగు, చిదంబరం మీటింగ్, రోషా మీటింగ్ అన్ని మీటింగ్లలో కూడా సపోర్ట్ చేస్తారు నారాయణ అండ్ గుండా మల్లేష్. రైట్, ఇది మనకి సిపిఐ గురించి. అంతకంటే ఎక్కువ మనకి ఏం లేదు, అవసరం కూడా లేదు. ఈ సిపిఎం సంపూర్ణ సపోర్టు సమైక్యాంధ్రకి స్టార్టింగ్ నుంచి సంపూర్ణ సపోర్టు. సో స్టాండ్ మార్చుకోలేదు, తెలంగాణ వల్ల ఉసురు తగులుతుంది వాళ్ళకి. అంతమంది చనిపోయినలు ఉత్తనేనా? ఏదో అంశం ఉంటుంది కదా, సపోర్ట్ చేస్తే ఏమవుతుంది? సపోర్ట్ చేయలే వీళ్ళు. సో సిపిఎంలో మనకి సీతారాం ఏచూరి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా వస్తుంది
మళ్ళీ ఎందుకు వస్తుందంటే ఈ పార్లమెంట్ తెలంగాణ బిల్లు అప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడిన్లు నెక్స్ట్ క్లాస్లో వస్తుంది మనకి పార్లమెంటరీ ప్రక్రియలో అప్పుడు వస్తుంది. సో తెలంగాణ సపోర్ట్ చేయడు, బైకాట్ చేస్తాడు, డివిజన్ ఓటింగ్కి పట్టుబడతాడు. లాస్ట్కి అంతిమంగా వాయిస్ ఓట్తోనే తెలంగాణ బిల్లు అనేది ఆమోదించబడుతుంది. సో ఈయన బైకాట్ చేస్తాడు పార్లమెంట్ని, సీతారాం ఏచూరి. తెలంగాణ ఒకప్పుడు వీళ్ళని నెత్తిన పెట్టుకున్నది. రావి నారాయణ రెడ్డిని అఖండ మెజార్టీ, నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తుంది. అయినా వీళ్ళు తెలంగాణ వాళ్ళని అర్థం చేసుకోలేదని చెప్పాలి. రైట్, నెక్స్ట్ ఏంటి? సిపిఐ ఎంఎల్, దీన్నే న్యూ డెమోక్రసీ అంటాం. మనకి నక్సలైట్ ఉద్యమంలో వస్తుంది. సిపిఐ నుంచి సిపిఐఎం ఎట్లా ఏర్పడింది, ఎంఎల్ ఎట్లా ఏర్పడింది, కారణం ఏంటి, ఎట్లా విచ్ఛిన్నమైంది అని చెప్పేసి వస్తుంది, నక్సలిజంలో వస్తుంది. రైట్, సిపిఐ ఎంఎల్ చూస్తే సపోర్ట్ చేస్తుంది అండి. కేసీఆర్ దీక్ష చేసినప్పుడు ఈ ఖమ్మంలో అరెస్ట్ చేసినప్పుడు, ఖమ్మం తీసుకుపోయినప్పుడు జన సమీకరణ చేసింది సిపిఐ ఎంఎల్ పార్టీ. మిలియన్ మార్చ్ టైంలో దొంగ పెళ్లి, ఉత్తుత్తు పెళ్లి చేపించి పోలీసుల కళ్ళు కప్పి ట్యాంక్ బండి మీద ఫస్ట్ పోయిన పార్టీ సిపిఐ ఎంఎల్ పార్టీ. నెక్స్ట్ మనకి ఫేమస్ సమ్మె టైంలో ఖమ్మంలో ఎక్కువ ఎఫెక్ట్ లేకుంటే 10 days అనంతరము ఏంటిది అది, పోరు గర్జన సభ కండక్ట్ చేస్తుంది. పోరు గర్జన సభ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇది మన సిపిఐ ఎంఎల్ గురించి, అంతకంటే ఎక్కువ మనకి ఏమీ లేదు. నెక్స్ట్ పిఆర్పి అండి. సో స్టార్టింగ్లో చిరంజీవి మంచిగా సౌమ్యంగా, సో మనకి హీరోలలో వస్తే అంతటి సౌమ్యుడు వ్యక్తి ఇంకెవరు ఉండరు, కళ్ళల్లోనే సౌమ్యత కనిపిస్తుంది. రైట్, పిఆర్పి చూస్తే సామాజిక తెలంగాణ. సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మొత్తం ఉన్న పార్టీలలో అంటే మనకి పౌర సంఘాలు కూడా ఉంటాయి మనకి దాంట్లో. సో సామాజిక తెలంగాణ ఎవరి లక్ష్యము, ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు కంపల్సరీ. నెక్స్ట్ ఏది ప్రజా తెలంగాణ ఎవరి లక్ష్యం అని చెప్పేసి ప్రశ్న మనకి వస్తుంది. సో వీళ్ళది ఫస్ట్ స్టార్టింగ్ లక్ష్యం ఓన్లీ. నెక్స్ట్ ఏమవుతుంది అంటే బిల్లు పెట్టినాక సో జై సమైక్యాంధ్ర అని చెప్పేసి చిరంజీవి అంటాడు, పార్టీ ఫిరాయిస్తాడు, ప్లేట్ ఫిరాయిస్తాడు. సో నువ్వు మెగాస్టార్ అయితే ఏమవుతుంది సినిమాలలో, తెలంగాణ ద్రోహి నువ్వు. రైట్, వృత్తి వేరు, ఇక్కడ ప్రవృత్తి వేరు మనకి ఇక్కడ చూస్తే. సో పిఆర్పి అనేది వ్యతిరేకించిందని చెప్పాల్సి ఉంటుంది. సో అందంగా మాట్లాడుతూనే వ్యతిరేకిస్తాడు మన చిరంజీవి. అంతిమంగా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు. ఎస్, అది మనకు 2009 ఎలక్షన్స్లో అంతో ఇంతో వీళ్ళది మంచిగానే ఎఫెక్ట్ ఉంటుంది. 18 దాకా గెలుస్తారు మన తెలంగాణలో, 2 గెలుస్తారు తెలంగాణలో. సో వైఎస్ఆర్సిపి, సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్టాండింగ్ ఫస్ట్ అంటే సపోర్ట్ చేస్తారు కొద్దిగా స్టార్టింగ్లో. అయితే ఆర్టికల్ 3 ప్రకారము తెలంగాణ ఏర్పాటు అనేది పార్లమెంటు ప్రక్రియ, అది తెలంగాణ ఇచ్చేయడము లేదా ఆపేయడము మా శక్తి కాదని చెప్పేసి ఫస్ట్ చెప్తారు. తర్వాత ఈ బిల్లు పెట్టే టైంలో పార్టీ ఫిరాయిస్తాడు, సమ్మెకైనా సపోర్ట్ చేస్తాడు. అయితే ఈ వరంగల్లో మానుకోట యాత్ర అండి. సో ఏంటిదంటే మన వైఎస్ఆర్ అనేది చనిపోయిండు. సో ఓదార్పు కోసము తండ్రి చనిపోయినాక సంవత్సరానికి వస్తుండు, ఓదార్పు కోసం వస్తుండు. అరే తెలంగాణ ఉద్యమం కొనసాగుతుంది, నువ్వు ఆంధ్ర వ్యక్తివి, తెలంగాణకు వస్తే ఉద్రిక్తత వస్తుంది, దర్ ఇస్ అ పబ్లిక్ ఆర్డర్ అనే ఇష్యూ వస్తుంది, ఆ మాత్రం తెలియదా అని చెప్పేసి పోలీసులు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వరు, ఛాన్స్ అనేది ఇస్తారు. సో రైల్లో వస్తాడు, రైల్లో వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే తెలంగాణ వాదులు రాళ్లతోని కొడతారు జగన్ని. సో పారిపోతాడు, మళ్ళా వస్తా అని చెప్పేసి చెప్పుకుంటా చేయకుండా పోతాడు. వెనక ట్రైన్ పోతుంది, ఆ పట్టాల్లో ఉన్న రాళ్ళు అన్నీ అయిపోతాయి. అప్పుడు కొండ సురేఖ ఉంటుంది, ఈ మానకోట యాత్ర దగ్గర కొండ సురేఖ. సో ఈమె ఆత్మహత్య చేసుకునే నాటకం ఆడుతుంది. సో యాత్ర రద్దయిపోయిందని చెప్పేసి మనస్తాపం చెంది ఆ నిద్ర మాత్రలు వేసుకుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ వేసుకోదు, ఒకటే వేసుకుంటా అని చెప్పేసి మనకు డాక్టర్ రిపోర్ట్ ఇస్తాడు. అన్నీ గుప్పటి వేసుకుంటుంది, మింగది, నోట్లో పెట్టుకుంటుంది, పక్కపొంటి వాళ్ళు వచ్చి నోట్లకే తీస్తారు, ఒకటే వేసుకుంటుంది, నిద్ర పోతుంది, సో తెల్లారి లేస్తుంది, అంతే, అంతకంటే ఎక్కువ ఏం కాదు. డాక్టర్ రిపోర్ట్ ఉంటుంది సురేఖ మీద, ఈమె ఒకటే మింగిందని చెప్పేసి. దొంగ నాటకం అది. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే సురేఖ తర్వాత వీళ్ళ అమ్మ విజయమ్మ.
ఈమె చేనేత దీక్ష చేస్తుంది సిరిసిల్లలో. అంటే రానియరు, బట్ అనౌన్స్మెంట్ చేస్తుంది, వీళ్ళు రానియరు. సో మనం రెండు గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్సీపీలో మానుకోట ఓదార్పు యాత్ర, తండ్రి చనిపోయాక 1 year తర్వాత అప్పటికి ఓదార్పు యాత్ర ఏముంటుంది, పెద్ద అంటే దగ్గరి బంధువులకి కొద్దిగా బాధ ఉంటుంది. వైఎస్ఆర్ పెద్ద నాయకుడు మనకి తెలంగాణకు అడ్డు అని చెప్పేసి చెప్పినాం మనం ఇంతకుముందు, అడ్డు తొలగింది. సో ఈ 1 yearకి తెలంగాణలో ఉన్న వ్యక్తికి ఏముంటుంది బాధ అంతగానం. సో నెక్స్ట్ విజయమ్మకి దీక్ష. సో నెక్స్ట్ లోక్ సత్తా. సో ఫస్ట్ ఇది వాస్తవంగా 1996 ప్రాంతంలో ఒక పౌర సంఘంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ 2006లో రాజకీయ పార్టీగా మారుతుంది. మన జేపీ గెలుస్తాడు ఇక్కడ కుకుటపల్లి అనుకుంటా. సో ఈ లాస్ట్ మూమెంట్ సపోర్ట్ చేస్తాడు. మీకు గ్రూప్ 1 రాస్తే గిట్ట, సివిల్స్ రాస్తే ఏమన్నా గిట్ట ఈ జేపీ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కంపల్సరీ. నాది అవసరం లేదు కానీ వాళ్ళది కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఆయన యొక్క ఏది ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి అంటే ఇట్లా బిట్లు రాసుకునేది ఏముండదు. జస్ట్ ఒక ఓవరాల్ వ్యూ అనేది మనకి దొరుకుతుంది ఒక అంశం మీద, కరెంటు టాపిక్స్ మీద, కంటెంపరీ ఇష్యూస్ మీద. ఆయన అది ఏది ఈ ఛానల్లో చెప్పినప్పుడు కొద్దిగా ఒకసారి చూస్తే ఎంత 5 minutes 10 minutes ఏమి ఉంటుంది అంతే వీడియో, రైట్. బట్ అంతా అదే తీసుకోవద్దు, మళ్ళీ మనం అదే తీసుకోవాలి, అదే నమ్మొద్దు. ఇప్పుడు ఏంటి పార్టీ ఫిరాయింపు ఇష్యూ ఉన్నది, ఆయన 2-3 ఆయన వ్యూ చెప్పిండు. ఆ వ్యూ మనం అనేది జస్ట్ దానికి ఏమన్నా మనకి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయా అట్లా మనం ఆలోచించాలి తప్పించి దాన్ని ఫార్వర్డ్ చేయొద్దు, మళ్ళీ దాన్నే రాసుకోవద్దు, రైట్. పేపర్లో వచ్చే వ్యూ నీ వ్యూ కావద్దు. డెమోక్రసీ అంటే నీకంటే ఒక వ్యూ అనేది ఉండాలి. సో నెక్స్ట్ మనకి టీడీపీ అండి. సో స్టార్టింగ్ నుంచి దాదాపు ఆంధ్ర వైపే ఉన్నది, అప్పుడప్పుడు తెలంగాణ వైపు సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రణబ్ ముఖర్జీకి 2005 అక్టోబర్ 18 లేఖ ఇస్తుంది. 2009లో ఈ టీఆర్ఎస్తో పొత్తు ఉంటుంది, అప్పుడు సపోర్ట్ చేస్తుంది తెలంగాణ అని చెప్పేసి. అంతిమంగా 2 కన్నులు అనేది తెలంగాణ ఆంధ్ర నాకు సమన్యాయం అని చెప్పేసి కొత్త పల్లవిని ఎత్తుకుంటుంది. సో చంద్రబాబు నాయుడికి పెద్ద ఇది ఏంటిది ఫజల్ అండి. నేను అటువైపు వెళ్ళినా ఇటువైపు వెళ్ళినా అర్థం కాదు. ఎందుకంటే 2 రాష్ట్రాలలో క్యాడర్ ఉన్న టీడీపీకి కాంగ్రెస్ పార్టీని కూలదోసి ఫస్ట్ ప్రాంతీయ పార్టీ మన తెలంగాణలో, మన ఏపీలో టీడీపీ. సో ఫస్ట్ సంకీర్ణ ప్రభుత్వం అంటే మనకి 2004లో కాంగ్రెస్ ప్లస్ టీఆర్ఎస్, అంతవరకు సంకీర్ణ ప్రభుత్వం లేదు. అంటే 2 పార్టీలు కలిసి ఎప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. 1983 వరకు కాంగ్రెస్ ఒకటే ఉన్నది, 83 నుంచి 89 వరకు కాంగ్రెస్ టీడీపీ ఒకటే ఉన్నది, 89-90 మధ్యన మన మర్రి ఉంటాడు ఒకటే. సో ఇట్లా చూస్తే సంకీర్ణం ఫస్ట్ 2004లో ఏర్పడుతుంది. 6 మంత్రులు టీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వంలో చేరుతారు. ఇటీవల నాగాలాండ్ రాష్ట్రంలో వస్తే ఆల్ పార్టీ గవర్నమెంట్ అనేది ఏర్పడింది. అన్ని పార్టీలను ప్రభుత్వంలోకి తీసుకున్నారు, ఆల్ పార్టీ ఏర్పడింది. అదే నాగాలాండ్ మనకి ఇటీవల పేపర్లెస్ అసెంబ్లీగా మారింది. యూపీ కూడా ట్రై చేస్తుంది, 2వ రాష్ట్రంగా యూపీ కూడా మన రికార్డ్ సృష్టించింది, రైట్. నాగాలాండ్ మనకి ఇష్యూ మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇది మనకి టీడీపీ గురించి అండి. దీంట్లో చూస్తే ఒక వ్యక్తి ఎవరంటే నాగం జనార్దన్ రెడ్డి బయటకు వస్తాడు. ఎప్పుడు మనకి వచ్చింది బయటకంటే ఈ 23 డిసెంబర్ 2009లో చిదంబరం 2వ ప్రకటన అనంతరము ఈ ఓయూజేఏసీ వాళ్ళు దీక్ష చేస్తారు. 24th నాడు వెరీ నెక్స్ట్ డే దీక్ష చేస్తారు. ఆ దీక్ష చేసినాక ఏమవుతుంది అంటే మన నాగం వాళ్ళని చూద్దామని చెప్పేసి వెళ్తే వాళ్ళు చెప్పుతో కొడతారు నాగంని. సో నాగం అప్పుడు రియలైజ్ అయ్యి తెలంగాణ సపోర్ట్ చేసి తెలంగాణ నగర సమితి అని చెప్పేసి పార్టీ స్థాపిస్తాడు. తర్వాత బీఎస్పీలో మరి దేనిలో వేయండు, బీజేపీ అనుకుంటా, బీజేపీ వేయండు, రైట్. ఇది మనకి వివిధ పార్టీల పాత్ర అండి, మనం రేపు ఇది తెలంగాణ అమరులు అని చెప్పేసి ఎక్కడి నుంచి మనం అంటే స్టార్ట్ చేసేది సాయుధ పోరాటము 69 అమరులు, 2009 అమరులు, వాళ్ళ మీద ఉన్న సాంగ్స్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. అదొక క్లాస్ ఉంటుంది. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రక్రియ అని చెప్పేసి నెక్స్ట్ డే సండే, ఇంకా సండే కల్లా మన ఉద్యమం అనేది అయిపోతుంది
పేపర్ 4 బుక్ కాలే ఇంకా మనకి. సో ఉద్యమం అయిపోయింది, ఇంకా దీనిలో చాలా రకాలు ఉంటాయి మనకి. సో ఏది పౌర సంఘాలు ఒకటి, నెక్స్ట్ మన ఫస్ట్ సీఎం ఎవరు, సంజీవ్ రెడ్డి కాంచే. ఇంతవరకు ఎవరెవరు ఉన్నారో అన్నీ సీఎంలు డిస్కషన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.